విసిడి నంబర్ 1042 సీహోర్ మినీ మధువన్. ఓం శాంతి. ఈ రోజు అవ్యక్తవాణి అయ్యింది. 30 నవంబర్ 2008. 30 నవంబర్ 2008. हेडिंग दिया है, హెడ్డింగ్ ఇచ్చారు. फुल स्टॉप लगाकर ఫుల్ స్టాప్ అని పెట్టి संपूर्ण पवित्रता की धारणा कर సంపూర్ణ పవిత్రతని ధారణ చేసి मनसा के सकाश द्वारा सुख शांति की अंजलि देने की सेवा करो. మనసా యొక్క ప్రకాశం ద్వారా సుఖశాంతి యొక్క దోసిళ్ళని ఇచ్చేటటువంటి సేవని చెయ్యండి. आज बाप दादा चारों ओर के महान बच्चों को देख रहे हैं. ఈ రోజు బాప్దాదా నలువైపుల ఉండేటటువంటి మహాన్ పిల్లలని చూస్తున్నారు. महान बच्चे कौन से होते हैं? గొప్ప పిల్లలు ఎవరై ఉంటారు? जो महान कार्य करके दिखावे. ఏదైతే గొప్ప కార్యాన్ని చేసి చూపిస్తారో. इसलिए पूछा, అందువలనే అడిగారు. कि महान बच्चों ने क्या महानता की? ఏమనంటే మహాన్ పిల్లలు ఏం మహానతని చేశారు? जो दुनिया असंभव कहती है उसको सहज, ప్రపంచం దేనినైతే అసంభవం అని అంటుందో దానిని సహజంగా और संभव करके दिखाया. మరియు సంభవం చేసి చూపించారు. तो वो महानता है पवित्रता का व्रत. ఆ మహానత అయ్యింది పవిత్రత యొక్క వ్రతం. आप सभी ने మీరందరూ पवित्रता का व्रत धारण किया है ना? పవిత్రత యొక్క వ్రతాన్ని ధారణ చేశారు కదా. बाप दादा से परिवर्तन का दृढ़ संकल्प का व्रत लिया है. బాప్దాదాతో పరివర్తన యొక్క దృఢ సంకల్పంది వ్రతాన్ని తీసుకున్నారా? व्रत करना వ్రతం చేయటం अर्थात वृत्ति द्वारा परिवर्तन करना. అనగా వృత్తి ద్వారా పరివర్తనని చేసుకోవటం. क्योंकि कर्मणा से वाचा तीखी होती है ఎందుకంటే కర్మనా కంటే వాచా తీక్షణంగా ఉంటుంది. और वाचा से మరియు వాచా కంటే दृष्टि तीखी होती है దృష్టి తీక్షణంగా ఉంటుంది. और दृष्टि से भी वृत्ति तीखी होती है. మరియు దృష్టి కంటే వృత్తి తీక్షణంగా ఉంటుంది. तो वृत्ति द्वारा परिवर्तन करना. అయితే వృత్తి ద్వారా పరివర్తన చేసుకోండి. क्या वृत्ति परिवर्तन की? ఏం వృత్తిని పరివర్తన చేశారు? संकल्प किया. సంకల్పముని చేశారు. हम आत्मा आत्मा भाई भाई हैं. ఏమనంటే మనం ఆత్మ ఆత్మ సోదరుడు సోదరుడు అని. इस परिवर्तन द्वारा कितनी बातों में भक्ति में व्रत लेते हैं. ఈ పరివర్తన ద్వారా ఎన్ని విషయాలలో భక్తిలోని వ్రతాన్ని తీసుకుంటారు. भक्ति में भी व्रत लेते हैं
భక్తిలోని వ్రతాన్ని తీసుకుంటారు. लेकिन आपने तो बाप से दृढ़ संकल्प किया है। కానీ మీరైతే తండ్రితోని దృఢ సంకల్పంని చేశారు. क्योंकि ब्राह्मण जीवन का फाउंडेशन है पवित्रता। ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క ఫౌండేషన్ అయ్యింది పవిత్రత. और पवित्रता द्वारा ही परमात्मा प्यार, మరియు పవిత్రత ద్వారానే పరమాత్ముడి ప్రేమ और सर्व प्रकार की परमात्मा प्राप्तियां हो रही हैं। మరియు సర్వ ప్రకారాల యొక్క ప్రాప్తులవుతున్నాయి. మరియు సర్వ ప్రకారాలైన పరమాత్ముని ప్రాప్తులవుతున్నాయి. दुनिया के महात्माएं ప్రపంచం యొక్క మహాత్ములు जिस बात को कठिन समझते हैं, ఈ విషయాన్ని కఠినం అనుకుంటారు, असंभव समझते हैं, అసంభవం అని అనుకుంటారు. और आप पवित्रता को स्वधर्म समझते हो। మరియు మీరు పవిత్రతని స్వధర్మం అని అనుకుంటారు. बाप दादा देख रहे हैं, బాప్ దాదా చూస్తున్నారు. कोई कोई अच्छे अच्छे बच्चे हैं కొంతమంది మంచి మంచి పిల్లలు ఉన్నారు. जिन्होंने संकल्प किया వారు సంకల్పంని చేశారు. और दृढ़ संकल्प द्वारा प्रैक्टिकल में परिवर्तन दिखाई रही है। మరియు దృఢ సంకల్పం ద్వారా ప్రాక్టికల్లోని పరివర్తనని చూపిస్తున్నారు. ऐसे चारों ओर के महान बच्चों को बाप दादा అటువంటి నలువైపులు ఉండేటటువంటి మహాన్ పిల్లలని బాప్ దాదా बहुत बहुत दिल से दुआएं दे रहे हैं। చాలా చాలా హృదయంతోని ఆశీర్వాదాలను ఇస్తున్నారు. आप सभी भी మీరందరూ मन वचन कर्म మనస వాచ కర్మన वृत्ति द्वारा వృత్తి ద్వారా దృష్టి ద్వారా पवित्रता का अनुभव कर रहे हो ना। పవిత్రత యొక్క అనుభవాన్ని చేసుకుంటున్నారు కదా. पवित्रता की वृत्ति పవిత్రత యొక్క వృత్తి अर्थात हरेक आत्मा प्रति शुभ भावना शुभ कामना, అనగా ప్రతి ఆత్మ ప్రతి శుభ భావన శుభకామన. दृष्टि हरेक आत्मा को आत्मिक स्वरूप में देखना, దృష్టి ప్రతి ఆత్మని ఆత్మిక స్వరూపంలోని చూడడం. स्वयं को भी सहज सदा आत्मिक स्थिति में अनुभव करना, స్వయం కూడా సదా సహజంగా ఆత్మిక స్థితిలోని అనుభవం చేసుకోవటం. ब्राह्मण जीवन का महत्व బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వం मन वचन कर्म की पवित्रता है। మన్ వచన్ కర్మ యొక్క పవిత్రత అయ్యింది. पवित्रता नहीं तो ब्राह्मण जीवन का जो गायन है, పవిత్రత లేకపోయినట్లయితే బ్రాహ్మణ జీవితం యొక్క గాయనం ఏదైతే ఉందో सदा पवित्रता के बल से स्वयं भी स्वयं को दुआ देते हैं। సదా పవిత్రత యొక్క బలంతో స్వయం కూడా స్వయంకి ఆశీర్వాదాన్ని ఇచ్చుకుంటారు. और क्या दुआ देते हैं? మరియు ఏం ఆశీర్వాదాన్ని ఇచ్చుకుంటారు? पवित्रता द्वारा పవిత్రత ద్వారా सदा स्वयं को भी खुश अनुभव करते, సదా స్వయం కూడా ఖుషీని అనుభవం చేసుకుంటారు. और दूसरों को भी खुशी देते हैं। మరియు ఇతరులకి కూడా ఖుషీనిస్తారు. पवित्र आत्मा को 3 विशेष वरदान मिलते हैं। పవిత్ర ఆత్మకి 3 విశేషమైన వరదానాలు లభిస్తాయి. एक स्वयं स्वयं को वरदान देता है, ఒకటి స్వయం స్వయానికి వరదానాన్ని ఇస్తారు. जो सहज बाप का प्यारा बन जाता है।
ఏదైతే సహజంగా తండ్రికి ప్రియంగా అయిపోతారు. दूसरा, రెండోది वरदाता बाप का नियरेस्ट और डियरेस्ट बच्चा बन जाता है. వరదాత తండ్రికి నియరెస్ట్ మరియు డియరెస్ట్ పిల్లవాడిగా అయిపోతారు. इसलिए बाप की दुआएं स्वतः प्राप्त होती है అందువలనే తండ్రి యొక్క ఆశీర్వాదాలు స్వతగా ప్రాప్తిస్తాయి और सदैव प्राप्त होती है. మరియు సదైవం ప్రాప్తిస్తాయి. तीसरा, మూడోది जो भी ब्राह्मण परिवार के विशेष निमित्त बने हुए हैं, బ్రాహ్మణ పరివారం యొక్క విశేషంగా ఎవరైతే నిమిత్తమైన వారు ఉన్నారో उन्हों द्वारा भी दुआएं मिलती रहती हैं. వారి ద్వారా కూడా ఆశీర్వాదాలు అనేవి లభిస్తూ ఉంటాయి. तो तीनों की दुआओं से सदा उड़ते रहना. అయితే ముగ్గురి ఆశీర్వాదాల ద్వారా సదా ఎగురుతూ ఉండండి और दूसरों को उड़ाते रहना. మరియు ఇతరులని ఎగరేస్తూ ఉండండి. तो आप सभी भी अपने से पूछो, అయితే మీరు ఎప్పుడు స్వయాన్ని అడగండి, अपने को चेक करो స్వయాన్ని చెక్ చేసుకోండి. कि पवित्रता का बल పవిత్రత యొక్క బలం और पवित्रता का फल మరియు పవిత్రత యొక్క ఫలం सदा अनुभव करते हो. సదా అనుభవాన్ని చేసుకుంటారా? सदा रूहानी नशा दिल में फलक से रहता है. సదా ఆత్మిక నశ హృదయంలోని అరిచేతిలోని ఉంటుందా? कभी कभी कोई बच्चे जब अमृत वेले मिलन मनाते हैं, అప్పుడప్పుడు కొంతమంది అమృత వేళలోని మిలనం అనేది జరుపుకుంటారు. या रूढ़ ध्यान करते हैं, లేక ఆత్మిక సంభాషణని చేస్తారు. तो मालूम है क्या कहते हैं? అప్పుడు తెలుసా ఏం చేస్తారో? पवित्रता द्वारा जो अतीन्द्रिय सुख का फल मिलता है, పవిత్రత ద్వారా ఏదైతే అతీంద్రియ సుఖం అనేది లభిస్తుందో वो हमारे पास सदा स्थायी नहीं रहता है. అది మన దగ్గర సదా స్థిరంగా ఉండదు. कभी रहता है, कभी नहीं रहता है. ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. क्योंकि पवित्रता का फल ही अतीन्द्रिय सुख है. ఎందుకంటే పవిత్రత యొక్క ఫలమే అతీంద్రియ సుఖమయ్యింది. तो अपने से पूछो, అయితే స్వయాన్ని అడగండి, मैं कौन हूँ? నేనెవరిని? सदा अतीन्द्रिय सुख की अनुभूति में रहते हो సదా అతీంద్రియ సుఖం యొక్క అనుభవంలోని ఉంటారా? या कभी कभी रहते हो? లేక అప్పుడప్పుడు ఉంటారా? अपने को कहलाते क्या हो? స్వయాన్ని ఏమనిపించుకుంటారు? सभी अपना नाम लिखते हो तो क्या लिखते हो? అందరూ తమ పేరుని వ్రాసినట్లయితే ఏం వ్రాస్తారు? लिखते हो बीके फलाना, बीके फलानी. వ్రాస్తారు బీకే ఫలానా, బీకే ఫలానా, ఫలానా వాడు, ఫలానా వారు అని. और अपन को मास्टर सशक्तिवान भी कहते हो. మరియు స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతుడు అని కూడా వ్రాస్తారు. सब कहते हैं ना అందరూ అంటారు కదా, कि मास्टर सर्वशक्तिवान है. ఏమనంటే వీరు మాస్టర్ సర్వశక్తివాన్ అని. तो हैं, అయితే అయ్యారా?
जो समझते हैं हम मास्टर सर्वशक्तिवान हैं, ఎవరైతే అనుకుంటున్నారో మేము మాస్టర్ సర్వశక్తివాన్ అని, सदा के, సదా యొక్క, कभी कभी के नहीं, అప్పుడప్పుడు వారు కాదు. वो हाथ उठाओ. వారు చేతుల్ని ఎత్తండి. तुमने हाथ उठाया होगा ఎవరో చేతుల్ని ఎత్తి ఉండొచ్చు. तो पूछा, అయితే అడిగారు, सदा के हो? ఎల్లప్పటి వారు అయ్యారా? देखना और सोचना सदा का है. చూడడం మరియు ఆలోచించటం సదా అయ్యిందా? ये डबल फॉरेनर्स हाथ नहीं उठाए रहे हैं. ఈ డబుల్ ఫారినర్స్ చేతుల్ని ఎత్తడం లేదు, थोड़ा उठाए रहे हैं. కొంచెం ఎత్తుతున్నారు. अच्छा टीचर्स उठाओ. మంచిది, టీచర్స్ ఎత్తండి. सदा है, సదా ఉన్నారా? ऐसे ही नहीं उठाओ. అలాగే ఎత్తేయొద్దు. जो सदा वाली है वो उठाओ. ఎవరైతే సదా ఉండేటటువంటి వారు ఉన్నారో వారెత్తండి. बहुत थोड़े निकले. చాలా కొద్ది మంది వెలువడ్డారు. अच्छा पांडव उठाओ. మంచిది, పాండవులు ఎత్తండి. पीछे वाले बताओ. వెనుక ఉన్నవారు చెప్పండి. बहुत थोड़े हैं. చాలా కొద్ది మంది. सारी सभा हाथ नहीं उठाती है. మొత్తం సభ చేతుల్ని ఎత్తడం లేదు. 30 नवंबर 2008 की वाणी का दूसरा पेज. 30 నవంబర్ 2008ది 2వ పేజీ. अच्छा మంచిది, मास्टर सब शक्तिवान है. మాస్టర్ సర్వశక్తివాన్ అయినట్లయితే तो उस समय शक्तियाँ कहाँ चली जाती है? అప్పుడు ఆ సమయంలోని శక్తులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? मास्टर है इसका अर्थ है మాస్టర్ దీని అర్థమయ్యింది, मास्टर तो बाप से भी ऊंचा होता है. మాస్టర్ అంటే తండ్రి కంటే కూడా ఉన్నతంగా ఉంటారు. मास्टर उसे कहा जाता है మాస్టర్ అని ఎవరిని అంటారంటే जो प्रैक्टिकल करके दिखा दे. ఎవరైతే ప్రాక్టికల్గా చేసి तो చూపిస్తారో. चेक करो. అయితే చెక్ చేసుకోండి. अवश्य प्योरिटी के फाउंडेशन में कुछ कमजोर हो. తప్పకుండా పవిత్రత యొక్క ఫౌండేషన్లోని బలహీనంగా ఉన్నారు. क्या कमजोरी है? ఏం బలహీనత ఉంది? मन में अर्थात संकल्पों में మనసులోని అనగా సంకల్పాలలోని कमजोरी आती है. బలహీనత వస్తుంది. बोल में कमजोरी है या कर्म में कमजोरी है. మాటల్లో బలహీనత అవ్వచ్చు, లేక కర్మలలోని బలహీనత అవ్వచ్చు, या स्वप्न में भी कमजोरी है. లేక స్వప్నంలోని కూడా బలహీనత ఉన్నట్లయితే, क्योंकि पवित्र आत्मा का मन वचन कर्म संबंध संपर्क ఎందుకంటే పవిత్ర ఆత్మ యొక్క మనసు, వాచ, కర్మన, సంబంధం, సంపర్కం या स्वप्न లేక స్వప్నం स्वतः शक्तिशाली होता है. స్వతహాగానే శక్తిశాలిగా ఉంటాయి. जब एक बार व्रत ले लिया ఎప్పుడైతే ఒక్కసారి వ్రతాన్ని తీసేసుకున్నారో, वृत्ति को बदलने का వృత్తిని మార్చేటటువంటిది. व्रत लिया ना, వ్రతాన్ని తీసుకున్నారు కదా, तो कभी कभी क्यों అయితే అప్పుడప్పుడు ఎందుకని समय को देख रहे हो. సమయాన్ని చూస్తున్నారు. समय की पुकार, भक्तों की पुकार, సమయం యొక్క పిలుపు, భక్తుల యొక్క పిలుపు, आत्माओं की पुकार सुन रहे हो. ఆత్మల యొక్క పిలుపుని వింటున్నారు. और अचानक का पाठ तो सबको पक्का है. మరియు అకస్మాత్తు యొక్క పాఠం అయితే అందరికీ పక్కాగా ఉంది.
तो फाउंडेशन की कमजोरी అయితే ఫౌండేషన్ యొక్క బలహీనత अर्थात पवित्रता की कमजोरी। అనగా పవిత్రత యొక్క బలహీనత। अगर बोल में भी शुभ भावना शुभ कामना नहीं, ఒకవేళ మాటల్లోని కూడా శుభ భావన శుభ కామన లేకపోయినట్లయితే पवित्रता के विपरीत है, పవిత్రతకి విపరీతంగా ఉన్నట్లయితే तो भी संपूर्ण पवित्रता का जो सुख है अतीन्द्रिय सुख, అయినా కూడా పవిత్రత యొక్క సుఖం ఏదైతే ఉంటుందో అతీంద్రియ సుఖం उसका अनुभव नहीं हो सकता। దాని యొక్క అనుభవం అవ్వలేదు। क्योंकि ब्राह्मण जीवन का लक्ष्य ही है असंभव को संभव करना। ఎందుకంటే బ్రాహ్మణ జీవనం యొక్క లక్ష్యమే అయ్యింది అసంభవాన్ని సంభవం చేయడం। उसमें जितना దానిలోని ఎంతైతే और उतना शब्द नहीं आता है, దానిలోని ఎంత అంత అనే పదం రాదు। जितना चाहिए उतना नहीं है। ఎంత కావాలో అంత లేదు। तो कल अमृत वेले विशेष हरेक अपने को అయితే రేపు అమృత వేళ విశేషంగా స్వయాన్ని दूसरे को नहीं सोचना, ఇతరుల గురించి ఆలోచించొద్దు, दूसरे को देखना ही नहीं, ఇతరుల్ని చూడనే వద్దు, लेकिन अपने को चेक करना। కానీ స్వయాన్ని చెక్ చేసుకోండి। इतनी परसेंटेज में पवित्रता का व्रत निभाए रहे हो, ఎంత పర్సెంటేజ్లోని పవిత్రత యొక్క వ్రతాన్ని నిర్వహిస్తున్నారు 4 बातें चेक करना। 4 విషయాలని చెక్ చేసుకోండి। एक वृत्ति, 1 వృత్తి, वृत्ति వృత్తి अर्थात वाइब्रेशन, అనగా వైబ్రేషన్, वृत्ति बाप के सिवाय कहीं और तो नहीं जाती है। వృత్తి తండ్రి తప్ప ఇంకెక్కడికి అయితే వెళ్ళడం లేదు కదా। दूसरा संबंध या संपर्क, రెండోది సంబంధం మరియు సంపర్కం। मन बुद्धि का, మనసు బుద్ధి యొక్క, कर्मेंद्रियों का, కర్మేంద్రియాల యొక్క, दृष्टि का దృష్టి యొక్క, या वाचा का जो संबंध है, లేక వాచ యొక్క సంబంధం ఏదైతే ఉంటుందో वो बाप के सिवाय और कहीं तो आकर्षित नहीं करता। అది తండ్రి తప్ప ఇంకెక్కడికైనా ఆకర్షితమైతే అవ్వడం లేదు కదా। शुभ भावना, శుభ భావన, शुभ कामना, శుభ కామన, ये तो है ही ऐसा। వీరైతే అవ్వడానికి అలాంటి వారే అయ్యారు नहीं, కాదు। लेकिन उस आत्मा के प्रति भी शुभ भावना, కానీ ఆ ఆత్మ ఎడలా కూడా శుభ భావన। जब आपने अपने को विश्व परिवर्तक समझा है, ఎప్పుడైతే మీరు మిమ్మల్ని విశ్వ పరివర్తకులు అని అనుకున్నారో, ఒప్పుకున్నారో, अपने को समझते हैं कि हम विश्व परिवर्तक हैं, స్వయాన్ని అనుకుంటారు మేము విశ్వ పరివర్తకులము అని। तो इसमें हाथ उठाओ। అయితే దీనిలోని చేతులనెత్తండి। इस बात में तो बहुत अच्छे हाथ उठाए। ఈ విషయంలోనైతే చాలా మంచిగా చేతుల్ని ఎత్తుతున్నారు। मुबारक। శుభాకాంక్షలు। लेकिन बाप दादा एक आप सभी से प्रश्न पूछते हैं, కానీ బాప్దాదా మీ అందరినీ ప్రశ్న అడుగుతున్నారు। प्रश्न पूछे, ప్రశ్నని అడగాల। जब आप विश्व परिवर्तक हो ఎప్పుడైతే మీరు విశ్వ పరివర్తకులయ్యారో तो विश्व में ये प्रकृति 5 तत्व भी आ जाते हैं। అప్పుడు విశ్వంలోని ఈ ప్రకృతి పంచతత్వాలు కూడా వచ్చేస్తాయి। उनको परिवर्तन कर सकते हो, వాటిని పరివర్తన చేయగలుగుతారా?
और अपने को या साथियों को వాటిని పరివర్తన చేయగలిగినట్లయితే స్వయాన్ని మరియు తోడులో ఉండేటటువంటి స్నేహితులని या परिवार के भांतियों को परिवर्तन नहीं कर सकते हो। లేక పరివారం యొక్క సదస్యులని పరివర్తన చెయ్యలేరా? विश्व परिवर्तक విశ్వ పరివర్తక్ अर्थात आत्माओं को, प्रकृति को, सबको परिवर्तन करना। అనగా ఆత్మలని, ప్రకృతిని, అందరినీ పరివర్తన చేయడం. तो अपना वायदा याद करो। అయితే తమ వాగ్దానాన్ని గుర్తుకు తెచ్చుకోండి, జ్ఞాపకం सभी ने बाप से वायदा कई बार किया है। అందరూ తండ్రితోని వాగ్దానం చాలా సార్లు చేశారు. लेकिन बाप दादा यही देख रहे हैं। కానీ బాప్ దాదా ఇదే చూస్తున్నారు. इस समय तो बहुत फास्ट जा रहा है। సమయం అయితే చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. सबकी पुकार बहुत बढ़ रही है। అందరి పిలుపులు చాలా పెరుగుతున్నాయి. तो पुकार सुनने वाले పిలుపుని వినేటటువంటి వారు और परिवर्तन करने वाले उपकारी आत्माएं कौन है? మరియు పరివర్తనని చేసేటటువంటి ఉపకారి ఆత్మలు ఎవరయ్యారు? आप ही तो हो ना। మీరే అయ్యారు కదా. बाप दादा ने पहले भी सुनाया है। బాప్ దాదా మొదట కూడా వినిపించారు. परोपकारी व विश्व उपकारी बनने के लिए 3 शब्द को खत्म करना पड़ेगा। పరోపకారి, విశ్వ ఉపకారి అవ్వడం కోసం 3 పరోపకారి మరియు విశ్వ ఉపకారి అవ్వడం కోసం 3 పదాలని సమాప్తి చేయవలసి ఉంటుంది. जानते हो? తెలుసా? जानने में तो होशियार हो। తెలుసుకోవడంలోనైతే తెలివైన వారు. बाप दादा जानता है सभी होशियार। బాప్ దాదాకి తెలుసు అందరూ తెలివైన వారని. पहला शब्द है परचिंतन। మొదటి పదం అయ్యింది పరచింతన. परदर्शन పరదర్శన్. और तीसरा है परमत। మరియు మూడోదయ్యింది పరమతం. मन बुद्धि से మనసు బుద్ధితోని औरों के चिंतन में लगे रहना। వేరే వారి యొక్క చింతనలోని ఇమిడి ఉండడం. दूसरों की कमियों को देखना। ఇతరుల యొక్క లోపాలని చూడడం. परदर्शन పరదర్శన్. और बाप की मत के बजाय మరియు తండ్రి మతానికి బదులుగా औरों की मत पर चल पड़ना। వేరే వారి యొక్క మతం మీద నడవడం. परमत పరమతం. इन तीनों ही पर शब्द को खत्म करो। ఈ 3 పదాలని సమాప్తి చేసేయండి. परोपकारी बन जाएंगे। పరోపకారిగా తయారైపోతారు. जो विघ्न रूप बनता है ఏదైతే విఘ్న రూపంగా అవుతుందో वो ये 3 शब्द याद करे। వారు ఈ 3 పదాలని స్మృతి పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. नई बात नहीं है। కొత్త విషయం ఏమీ కాదు. तो कल चेक करना। అయితే రేపు చెక్ చేసుకోండి. अमृत वेले बाप दादा भी चक्कर लगाता है। అమృత వేళలోని బాప్ దాదా కూడా తిరుగుతారు. देखेंगे क्या कर रहे हो। చూస్తారు ఏం చేస్తున్నారు. क्योंकि अभी आवश्यकता है समय प्रमाण प्रकार प्रमाण प्रमाण।
ఎందుకంటే ఇప్పుడు అవసరం అనేది ఉంది, సమయ ప్రమాణంగా, కాల ప్రమాణంగా. हर एक दुखी आत्मा को मनसा सकाश द्वारा सुख शांति की अंजलि देना है। ప్రతి దుఃఖీ ఆత్మకి మనసా ప్రకాశం ద్వారా సుఖం శాంతి యొక్క దోసెల్లని ఇవ్వాలి. इसका कारण क्या है? దీని కారణం ఏమయ్యింది? बाप दादा कभी कभी बच्चों को अचानक देखते हैं कि क्या कर रहे हैं। బాప్ దాదా అప్పుడప్పుడు అకస్మాత్తుగా చూస్తారు ఏం చేస్తున్నారు అని. क्योंकि बच्चों से प्यार तो है ना। ఎందుకంటే పిల్లల మీద ప్రేమ అయితే ఉంది కదా, और बच्चों के साथ ही जाना है। మరియు పిల్లలతోనే వెళ్ళాలి, పిల్లల తోడులోనే వెళ్ళాలి. बाप दादा अकेले नहीं जाएंगे, బాప్ దాదా ఒంటరిగా వెళ్ళరు, साथ चलेंगे ना। తోడులోని వెళ్తారు కదా. साथ चलेंगे। తోడులోని వెళ్తారా? ये आगे वाले हाथ नहीं उठा रहे हैं, ఈ ముందు ఉన్నవారు చేతుల్ని ఎత్తడం లేదు. नहीं चलेंगे। వెళ్ళరా? चलना है ना। వెళ్ళాలి కదా. बाप दादा भी बच्चों के कारण एडवांस पार्टी भी आपकी दादियाँ। బాప్ దాదా కూడా పిల్లల కారణంగా అడ్వాన్స్ పార్టీ కూడా. దాదీలైన మీరు, आपके विशेष पांडव, మీ యొక్క విశేషమైన పాండవులు, आप सब का इंतजार कर रहे हैं। మీ అందరి గురించి ఎదురు చూస్తున్నారు. उन्होंने भी दिल में पक्का वायदा किया है, వారు కూడా హృదయంలోని పక్కాగా వాగ్దానాన్ని చేసుకున్నారు. कि हम सब आपके साथ चलेंगे। మేమందరమీ మీ తోడులోని వెళ్తాము, थोड़े नहीं चलेंगे, కొద్ది మందిమి వెళ్ళము, सबके साथ साथ चलेंगे। అందరికీ అందరూ తోడులోని వెళ్తాము. तो कल अमृत वेले अपने को चेक करना। అయితే రేపు అమృత వేళలోని స్వయాన్ని చెక్ చేసుకోండి. किस बात की कमी है? ఏ విషయంలో లోటుంది? क्या मनसा की, वाणी की व कर्मणा में आने की? ఏం మనసుది? वाणी की व कर्मणा में आने की। వాణిది మరియు కర్మనాలోకి వచ్చేటటువంటిది. 30 नवंबर 2008 की वाणी का तीसरा पेज। 30 నవంబర్ 2008ది 3వ పేజీ. बाप दादा ने एक बारी सभी सेंटर्स का चक्कर लगाया। బాప్ దాదా ఒక్కసారే అన్ని సెంటర్లని తిరిగారు. कहाँ की बात सुनाई? ఎక్కడి విషయాన్ని వినిపించారు? सूक्ष्म स्टेज की सूक्ष्म वतन में रहने वाले बाप दादा ने సూక్ష్మ స్టేజ్ది, సూక్ష్మ స్టేజ్లో ఉండేటటువంటి బాప్ దాదా सभी सेंटर्स का चक्कर लगाया। అన్ని సెంటర్స్ని తిరిగారు, पूछा, అడిగారు. बताएं क्या देखा? చెప్పేయాలా ఏం చూసారో? किस बात की कमी है? ఏ విషయంలోని లోటు ఉంది? तो यही दिखाई दिया అయితే ఇదే కనిపించింది. कि एक सेकंड में परिवर्तन कर फुल स्टॉप लगाना। ఏమనంటే ఒక్క సెకండ్లో పరివర్తన చేసి ఫుల్ స్టాప్ అని పెట్టడం. ये कमी है। ఇది లోటు ఉంది. जब तक फुल स्टॉप लगाओ ఎంతవరకు అయితే ఫుల్ స్టాప్ అని పెట్టేయాలో तब तक पता नहीं क्या का क्या हो जाता है।
అంతవరకు తెలీదు. ఏదికి ఏదో అయిపోతుంది, దేనికి ఏదో అయిపోతుంది. बाप दादा ने सुनाया है బాప్ దాదా వినిపించారు. एक लास्ट टाइम की लास्ट एक घड़ी होगी ఒక్కటి లాస్ట్ టైం యొక్క లాస్ట్ घड़िయ ఉంటుంది, जिसमें फुल स्टॉप लगाना पड़ेगा. దానిలోని ఫుల్ స్టాప్ని పెట్టాల్సి ఉంటుంది. लेकिन देखा क्या, కానీ ఏం చూశారు? लगाना फुल स्टॉप है పెట్టడం ఫుల్ స్టాప్ని పెట్టాలి, लेकिन लग जाता है हंगामा. కానీ పెట్టబడిపోతుంది హంగామా. दूसरों की बातें याद करते हो, వేరే వారి యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ये क्यों होता है, ఇది ఎందుకు అవుతుంది, ये क्या होता है. ఇది ఏమవుతుంది? इसमें आश्चर्य की मात्रा लग जाती है. దీనిలోని ఆశ్చర్యం యొక్క ఒత్తు అనేది పెట్టబడిపోతుంది. फिर फुल स्टॉप तो नहीं लगता, అప్పుడు ఫుల్ స్టాప్ పెట్టబడదు, लेकिन पामा हो जाता है. కానీ కామా అనేది పెట్టబడిపోతుంది. आश्चर्य की निशानी और क्यों, ఆశ్చర్యం యొక్క చిహ్నం మరియు క్యూ, क्वेश्चंस की क्यों लग जाती है. క్వశ్చన్స్ యొక్క క్యూ అనేది వచ్చేస్తుంది. तो इस बात को चेक करना. అయితే ఈ విషయాన్ని చెక్ చేసుకోండి. अगर फुल स्टॉप लगाने की अंत में आदत पक्की नहीं होगी, ఒకవేళ ఫుల్ స్టాప్ని పెట్టేటటువంటి అలవాటు అనేది అంతంలోని పక్కాగా లేకపోయినట్లయితే, तो अंत मते सो श्रेष्ठ गति नहीं होगी. అప్పుడు అంతమతే సో శ్రేష్ఠ గతి అనేది అవ్వదు, ऊंची स्टेज नहीं होगी. ఉన్నత స్టేజ్ అవ్వదు. इसलिए बाप दादा अभी होमवर्क दे रहे हैं. అందువలనే బాప్ దాదా ఇప్పుడు హోంవర్క్ని ఇస్తున్నారు. कि खास कल अमृत वेले चेक करना, ఏమనంటే రేపు ముఖ్యంగా అమృత వేళలోని చెక్ చేసుకోండి, और चेंज करना ही पड़ेगा. మరియు చేంజ్ని చేసుకోవాల్సి ఉంటుంది. एक सप्ताह फुल स्टॉप सेकंड में लगाने का बार बार अभ्यास करो. ఒక వారం ఫుల్ స్టాప్ని పెట్టేటటువంటిది మాటి మాటికి అభ్యాసంని చెయ్యండి. और 18 जनवरी में మరియు జనవరి 18న जनवरी का मास सभी को बाप समान बनने को मंगाता है. జనవరి నెల అందరికీ తండ్రి సమానంగా అయ్యేటటువంటిది. జనవరి నెలలోని తండ్రి సమానంగా అయ్యేటటువంటి ఉమంగం అందరికీ ఉంటుంది. तो 18 जनवरी में सभी को अपनी चिट्ठी लिख करके बॉक्स में डालना है. అయితే 18 జనవరిన అందరూ లెటర్ని రాసి బాక్సులోని వేయాలి. ये 18 तारीख तक क्या रिजल्ट रही, ఏమనంటే 18వ తేదీ వరకు రిజల్ట్ అనేది ఏం వచ్చిందో. फुल स्टॉप लगा, ఫుల్ స్టాప్ పెట్టబడిందా, और प्रकार की मात्राएं लग गई. లేక వేరే ఒత్తులు ఏమైనా పెట్టబడిపోయాయా? ये बात पसंद है. ఈ విషయం నచ్చిందా? कान हिलाओ, చెవుల్ని కదపండి, क्योंकि बाप दादा का बच्चों से बहुत प्यार है. ఎందుకంటే బాప్ దాదాకి పిల్లల మీద చాలా ప్రేమ ఉంది. बाप दादा अकेला नहीं जाना चाहता. బాప్ దాదా ఒంటరిగా వెళ్ళాలి అని అనుకోవడం లేదు. तो क्या करेंगे, అయితే ఏం చేస్తారు? अभी फास्ट तीव्र गति का पुरुषार्थ करो. ఇప్పుడు ఫాస్ట్ తీవ్రగతి యొక్క పురుషార్థమని చెయ్యండి. अभी ढीला ढाला पुरुषार्थ सफलता नहीं दिला सकेगा. ఇప్పుడు డీలాడాల పురుషార్థం తీవ్రతని ఇప్పించలేదు. प्योरिटी को पर्सनालिटी, ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ,
रियलिटी और रॉयल्टी कहा जाता है। రియల్టీ మరియు రాయల్టీ అనబడుతుంది. तो अपनी रॉयल्टी को याद करो। అయితే తమ రాయల్టీని జ్ఞాపకం చేసుకోండి. अनादि रूप में भी आप आत्मा बाप के साथ अपने देश में అనాది రూపంలోని కూడా ఆత్మలైన మీరు తమ దేశంలోని విశేషమైన ఆత్మలయ్యారు. जैसे आकाश में विशेष सितारे चमकते हैं, ఏ విధంగానూ అయితే ఆకాశంలోని విశేషమైన సితారలు మెరుస్తాయో ऐसे आप अनादि रूप में विशेष सितारे के रूप में चमकते हो। అదే విధంగా మీరు అనాది రూపంలోని విశేషమైన సితారల రూపంలోని మెరుస్తారు. तो अपने आदिकाल की रॉयल्टी को याद करो। అయితే తమ ఆదికాలం యొక్క రాయల్టీని జ్ఞాపకం చేసుకోండి. फिर सतयुग में जब आते हैं మళ్ళీ ఎప్పుడైతే సత్యుగంలోకి వస్తారో तो देवता रूप की रॉयल्टी याद करो। అప్పుడు దేవతా రూపం యొక్క రాయల్టీని జ్ఞాపకం చేసుకోండి. अपनी पर्सनालिटी को याद करो। తమ పర్సనాలిటీని జ్ఞాపకం చేసుకోండి. सभी के सिर पर रॉयल्टी की लाइट का ताज होता है। అందరి తల మీద రాయల్టీ యొక్క కిరీటం అనేది ఉంటుంది. अनादि आदि कितनी रॉयल्टी है। అనాది ఆది ఎంత రాయల్టీ ఉంది. द्वापर में आओ మళ్ళీ ద్వాపరములోకి రండి. तो भी आपके चित्रों जैसी रॉयल्टी और किसी की नहीं होती। అప్పుడు కూడా మీ చిత్రాల వల్లే రాయల్టీ అనేది ఇంకెవ్వరిది ఉండదు. नेताओं के अभिनेताओं के నేతలది మరియు అభినేతలది धर्मात्माओं के चित्र तो बनते हैं, ధర్మాత్మల యొక్క చిత్రాలు అయితే తయారవుతాయి. लेकिन आपके चित्रों की जो पूजा మరి కానీ మీ చిత్రాల యొక్క ఏదైతే పూజ और आपके चित्रों की विशेषता कितनी रही है। మరియు మీ చిత్రాల యొక్క విశేషత అనేది ఎంత రాయల్ గా ఉంటుంది. चित्र को देखकर ही सब खुश हो जाते हैं। చిత్రాలను చూసి అందరూ ఖుష్ అయిపోతారు. चित्रों द्वारा भी कितनी दुआएं लेते हैं। చిత్రాల ద్వారా కూడా ఎన్ని ఆశీర్వాదాలను తీసుకుంటారు. तो ये सब रॉयल्टी पवित्रता की है। అయితే ఈ రాయల్టీ అంతా పవిత్రతదయ్యింది. ये पवित्रता ఈ పవిత్రత ब्राह्मण जीवन का जन्म सिद्ध अधिकार है। బ్రాహ్మణ జీవితంది జన్మ సిద్ధాధికారం అయ్యింది. तो पवित्रता की कभी समाप्त होना चाहिए। ఈ పవిత్రత యొక్క లోటు అన్నీ సమాప్తైపోవాలి. ऐसा नहीं हो जाए అలా అయిపోకూడదు. कि उस समय बैराग आ जाएगा तो हो जाएगा। ఆ సమయంలో వైరాగ్యం వచ్చినట్లయితే అయిపోతుంది అని. क्योंकि बातें तो बहुत अच्छी अच्छी सुनाते हैं, ఎందుకంటే విషయాలనైతే చాలా మంచి మంచివి వినిపిస్తారు. बाबा आप फिक्र मत करो, బాబా మీరు చింత చెయ్యొద్దు, हो ही जाएगा। అయిపోనే అయిపోతుంది. लेकिन बाप दादा को इस जनवरी मास में కానీ బాబ్దాదాకి ఈ జనవరి నెలలోని स्पेशल पवित्रता में हर एक को संपन्न करना है। స్పెషల్ పవిత్రతలోని ప్రతి ఒక్కరిని సంపన్నంగా చెయ్యాలి. और पवित्रता सिर्फ ब्रह्मचर्य की नहीं, మరియు పవిత్రత కేవలం బ్రహ్మచర్యంది కాదు, व्यर्थ संकल्प करना भी अपवित्रता है। వ్యర్థ సంకల్పాలని చెయ్యడం కూడా అపవిత్రత అయ్యింది. व्यर्थ बोल, వ్యర్థ మాటలు, व्यर्थ रूप का बोल, వ్యర్థ రూపం యొక్క మాటలు, जिसको कहते हैं क्रोध का దీనిని అంటారు క్రోధం యొక్క अंश का रूप। అంశరూపం. तो संस्कार ऐसे बनाओ సంస్కారాలని ఎలా తయారు చేసుకోవాలి అంటే
जो दूर से ही आपको देख करके पवित्रता के वाइब्रेशन ఏదైతే దూరం నుండి మిమ్మల్ని చూసి పవిత్రత యొక్క వైబ్రేషన్లు देखने में आवे, చూడడానికి కనిపించాలి. क्योंकि आप जैसी पवित्रता ఎందుకంటే మీ వలె పవిత్రత, जो रिजल्ट में आत्मा भी पवित्र है, ఏదైతే రిజల్ట్ లోని కూడా ఆత్మలు కూడా పవిత్రం, शरीर भी पवित्र है, శరీరం కూడా పవిత్రం. डबल पवित्रता प्राप्त हो जाती है. డబల్ పవిత్రత ప్రాప్తించబడుతుంది. जब भी कोई बच्चा पहले आता है ఎప్పుడైనా ఏ పిల్లవాడైనా మొదట వచ్చినట్లయితే तो बाप का वरदान कौन सा मिलता है? అప్పుడు తండ్రి యొక్క వరదానం ఏం లభిస్తుంది? याद है? జ్ఞాపకం ఉందా? हर एक बच्चे को पहला वरदान मिलता है, पवित्र भव योगी भव. ప్రతి పిల్లవాడికి మొదట వరదానం లభిస్తుంది, పవిత్ర భవ్ యోగి భవ్. तो दोनों बातों को, एक पवित्रता और दूसरा फुल स्टॉप. అయితే రెండు విషయాలు, ఒకటి పవిత్రత, రెండోది ఫుల్ స్టాప్. योगी, యోగి, ये बात पसंद है. ఈ విషయం ఇష్టమేనా? बाप दादा अमृत वेले चक्कर लगाएंगे, బాప్ దాదా అమృత వేళలోని తిరుగుతారు, सेंटरों के भी चक्कर लगाएंगे. సెంటర్లోని కూడా తిరుగుతారు. बाप दादा तो బాప్ దాదా అయితే मनसा वृत्ति के द्वारा 1 सेकंड में चारों ओर का चक्कर लगा सकता है. మనసా వృత్తి ద్వారా ఒక్క సెకండ్లోని నలువైపులా తిరగగలుగుతారు. तो इस जनवरी అయితే ఈ జనవరిలోని अव्यक्त मास का कोई नया प्लान बनाओ. అవ్యక్త మాసం, అవ్యక్త నెలది ఏదైనా కొత్త ప్లాన్ని తయారు చెయ్యండి. मनसा सेवा, మనసా సేవ, मनसा स्थिति, మనసా స్థితి, अव्यक्त कर्म అవ్యక్త కర్మలు और बोल, మరియు మాటలు वो भी अव्यक्त हो. అవి కూడా అవ్యక్తమై ఉండాలి. इसकी मात्रा बढ़ाओ. వాటి యొక్క ఒత్తుల్ని పెంచండి. ऐसा करेंगे అలా చేసినట్లయితే तो 18 जनवरी को बाप दादा सभी के रिजल्ट देखेंगे. అప్పుడు జనవరి 18న బాప్ దాదా అందరి యొక్క రిజల్ట్ని చూస్తారు. क्योंकि बाप दादा से प्यार है ఎందుకంటే బాప్ దాదా మీద ప్రేమ ఉంది, और बाप दादा का भी बच्चों से प्यार है. మరియు బాప్ దాదాకి కూడా పిల్లల మీద ప్రేమ ఉంది. 30 नवंबर 2008 की अमृतवाणी బాప్ దాదాతోని ప్రేమ ఉంది, మరియు బాప్ దాదాకి కూడా పిల్లల మీద ప్రేమ ఉంది. का चौथा पेज. 30 నవంబర్ 2008ది 4వ పేజీ. 18 जनवरी को జనవరి 18న अमृत वेले से प्यार की ही बातें करते रहो. అమృత వేళ నుండి ప్రేమ యొక్క మాటలనే మాట్లాడుతూ ఉండండి. अभी तक उल्हना देते रहते हैं, बाबा व्यक्त क्यों हुआ. ఇప్పటి వరకు కంప్లైంట్లనే చేస్తూ ఉంటారు, ఏమనంటే బాబా అవ్యక్తం ఎందుకయ్యారని. कौन उल्हना देते हैं? ఎవరు కంప్లైంట్లని చేస్తూ ఉంటారు? बीके उल्हना देते हैं या पीबी के उल्हना देते हैं? బీకే వారు కంప్లైంట్లని చేస్తారా, లేక అడ్వాన్స్ వారు పీబీకే కంప్లైంట్లని చేస్తారా? अरे అరే, उल्हना देते रहते हैं. కంప్లైంట్లని చేస్తూ ఉంటారు.
तो बाप भी उड़ाना देता है అప్పుడు తండ్రి కూడా కంప్లైంట్ చేస్తారు. कि साकार में होते हुए भी సాకారంలో ఉంటూ కూడా बाप समान कब बनेंगे? తండ్రి సమానంగా ఎప్పుడు తయారవుతారు? ऐसे नहीं है అలా ఏమీ కాదు. कि बाप साकार में नहीं है, ఏమనంటే తండ్రి సాకారంలో లేరు అని. साकार तो है, సాకారం అయితే అయ్యారు, लेकिन కానీ अव्यक्त स्टेज नहीं पकड़ते, అవ్యక్త స్టేజ్ని పట్టుకోరు, निराकारी स्टेज नहीं पकड़ते. నిరాకారి స్టేజ్ని పట్టుకోరు. जो कि मुरली में ही इशारा दे दिया था. ఎందుకంటే మురళీలోనే సంకేతాన్ని ఇచ్చేశారు. आत्मिक स्टेज में जो ठहरते जाएंगे, ఆత్మిక స్టేజ్లో ఎవరైతే స్థిరమవుతూ వెళ్తారో वो बाप दादा को पहचानते जाएंगे. వారు బాప్దాదాని గుర్తిస్తూ వెళ్తారు. तो आज थोड़ा सा विशेष अटेंशन खिंचवा रहे हैं. అయితే ఈ రోజు కొద్దిగా విశేషంగా అటెన్షన్ని లాగుతున్నారు. प्यार भी कर रहे हैं, सिर्फ अटेंशन नहीं खिंचवा रहे हैं. కేవలం అటెన్షన్నే లాగడం లేదు, ప్రేమని కూడా చేస్తున్నారు. प्यार भी है, ప్రేమ కూడా ఉంది. क्योंकि बाप यही चाहते हैं कि मेरा एक बच्चा भी न रह जाए. ఎందుకంటే తండ్రి ఇదే కోరుకుంటారు, ఏమనంటే నా ఒక్క పిల్లవాడు కూడా ఉండిపోకూడదని. हर कर्म की सीमा चेक करो. ప్రతి కర్మది కూడా శ్రీమతాన్ని చెక్ చేసుకోండి. अमृत वेले से लेकर के रात तक जो भी हर कर्म की श्रीमत मिली है, అమృత వేళ నుండి తీసుకొని రాత్రి వరకు ఏదైతే ప్రతి శ్రీమతం లభించి ఉందో वो चेक करना. వాటిని చెక్ చేసుకోండి. हर कर्म में मजबूती है ना, ప్రతి కర్మలోని పటిష్టం ఉంది కదా, साथ चलना है ना. తోడులో వెళ్ళాలి కదా. तो हाथ उठाओ. అయితే చేతుల్ని ఎత్తండి. टीचर हाथ उठाए, టీచర్స్ చేతుల్ని ఎత్తండి. पीछे वाले भी हाथ उठाओ. వెనుక ఉండేటటువంటి వారు కూడా చేతుల్ని ఎత్తండి. कुर्सी वाले भी हाथ उठाओ. కుర్చీలో కూర్చున్న వారు కూడా చేతుల్ని ఎత్తండి. पांडव हाथ उठाओ. పాండవులు చేతులు ఎత్తండి. तो समान बनेंगे, అయితే సమానంగా తయారవుతారా? तब तो साथ में हाथ देकर चलेंगे ना. అప్పుడే కదా తోడులోని చేతిలోని చేతి పెట్టి వెళ్తారు. क्या हुआ? ఏమర్థమయ్యింది? समान बनने का क्या मतलब हुआ? సమానంగా అయ్యేటటువంటి అర్థం ఏమయ్యింది? बीके वाले समान बनने का क्या अर्थ लगाएंगे? పీకే వారు సమానంగా అయ్యేటటువంటి అర్థాన్ని ఏం వర్తింపజేస్తారు? ఎలా అనుకుంటారు? वो तो अर्थ लगाएंगे. వారైతే అర్థాన్ని తీస్తారు. जैसे ब्रह्मा बाबा शरीर छोड़ करके सूक्ष्म वतनवासी हो गया, ఎలా అయితే బ్రహ్మ తండ్రి శరీరాన్ని విడిచిపెట్టి సూక్ష్మవతన వాసిగా అయిపోయారో ऐसे हम भी समान बन जाएं. అలాగే మేము కూడా సమానంగా అయిపోవాలి. और पीबीके वाले क्या अर्थ लगावेंगे? మరియు పీబీకే వారు దీని అర్థాన్ని ఎలా తీసుకోవాలి? बाप समान बनना है नहीं? తండ్రి సమానంగా అవ్వాలా లేక లేదా? समान बनेंगे సమానంగా అయినట్లయితే तो हाथ में हाथ दे करके चल सकेंगे. అప్పుడు చేతుల్లోని చేతిని పెట్టి వెళ్ళగలుగుతారు.
इसलिए करना ही है। అందువలనే చెయ్యాల్సిందే, తయారవ్వాల్సిందే. ये दृढ़ संकल्प करो। ఈ దృఢ సంకల్పాన్ని చెయ్యండి. 15-20 दिन तक ये दृढ़ता रहती है, फिर धीरे धीरे 15-20 రోజుల వరకు ఈ దృఢత అనేది ఉంటుంది. మళ్ళీ నెమ్మది నెమ్మదిగా थोड़ा हलवेलापन आ जाता है। కొంచెం బలహీనత అనేది వచ్చేస్తుంది, బద్ధకం. तो इस हलवेलेपन को खत्म करो। అయితే ఈ బద్ధకాన్ని సమాప్తి చేయండి. ज्यादा में ज्यादा देखा है, ఎక్కువలో ఎక్కువ చూడబడింది. 1 मास तक फुल उमंग रहता है, ఒక్క నెల వరకు ఫుల్ ఉమంగం ఉంటుంది, दृढ़ता रहती है। దృఢత ఉంటుంది. फिर 1 मास के बाद थोड़ा थोड़ा हलवेलापन शुरू हो जाता है। మళ్ళీ ఒక నెల తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా బద్ధకం అనేది ప్రారంభమైపోతుంది. तो अभी ये वर्ष समाप्त होगा, అయితే ఈ సంవత్సరము ఇప్పుడు సమాప్తవుతుంది. तो क्या समाप्त करेंगे? అయితే ఏం సమాప్తిని చేస్తారు? वर्ष समाप्त करेंगे సంవత్సరాన్ని సమాప్తి చేస్తారా, कि वर्ष के साथ जो भी లేక సంవత్సరంతో పాటు ఏవైతే जिस संकल्प में भी धारणा में कमजोरी है उसको समाप्त करेंगे। ఏ సంకల్పంలోనైతే బలహీనత ఉందో వాటిల్ని సమాప్తి చేస్తారా? करेंगे ना? చేస్తారు కదా, हाथ नहीं उठाते हैं చేతుల్ని ఎత్తరు. तो ऑटोमेटिक दिल में ये रिकॉर्ड बजना चाहिए। అయితే ఆటోమేటిక్ గా హృదయంలోని ఈ రికార్డ్ అనేది మ్రోగాలి. अभी हमको घर जाना है, ఇప్పుడు మనకి ఇంటికి వెళ్ళాలి. सिर्फ चलना नहीं है, కేవలం నడవడమే కాదు, ऐसे कि नहीं कि सिर्फ घर में ही जाना है, అలా ఏమీ కాదు కేవలం ఇంటికే వెళ్ళాలి అని. लेकिन राज्य में भी वापस आना है। కానీ రాజ్యంలోని కూడా తిరిగి రావాలి. अच्छा, మంచిది. जो पहली बारी आए हैं, ఎవరైతే మొదటిసారి వచ్చారో बाप दादा से मिलने के लिए वो हाथ उठाओ। బాప్ దాదాని కలవడం కోసం వారు చేతుల్ని ఎత్తండి. तो पहली बारी आने वालों को विशेष मुबारक दे रही है। మొదటిసారి వచ్చినటువంటి వారికి విశేషమైన శుభాకాంక్షలు ఇస్తున్నారు. लेट तो आए हो, లేటుగా అయితే వచ్చారు, लेकिन टू लेट में नहीं आए हो। కానీ టూ లేట్లోని రాలేదు. लेकिन तीव्र पुरुषार्थ का वरदान सदा याद रखना। కానీ తీవ్ర పురుషార్థం యొక్క వరదానాన్ని సదా జ్ఞాపకం పెట్టుకోండి. तीव्र पुरुषार्थ ही करना है। తీవ్ర పురుషార్థంని కూడా చెయ్యాలి. करेंगे, చేస్తారు, लेकिन गेंगे नहीं करना। కానీ గేంగే చేస్తాము చేస్తాము గే గే అనొద్దు, करना ही है। చెయ్యాల్సిందే. लास्ट सो फास्ट లాస్ట్ సో ఫాస్ట్ और फर्स्ट में आना है। మరియు ఫస్ట్లోకి రావాలి. इस बात में ఏ విషయంలోని? बताया ना చెప్పారు కదా, कि अभी लेट का बोर्ड तो लगा है, ఇప్పుడు లేట్ యొక్క బోర్డు అయితే పెట్టబడింది, लेकिन కానీ टू लेट का बोर्ड नहीं लगा है। టూ లేట్ యొక్క బోర్డు పెట్టబడలేదు. क्या मतलब? దీని అర్థం ఏమయ్యింది? पास विद ऑनर की बात है। పాస్ విత్ ఆనర్ యొక్క విషయం అయ్యింది. लेट तो हुआ है, లేట్ అయితే అయ్యారు, 2 नंबर डिक्लेयर हुए, 2 నెంబర్లు డిక్లేర్ అయ్యాయి. तो लेट तो कहेंगे, అయితే లేట్ అయితే అంటారు, लेकिन बाकी अभी नंबर 100 और डिक्लेयर होने हैं। ఇంకా
100 నెంబర్లు ఇంకా డిక్లేర్ అవ్వాలి. इसलिए बोला भले लेट आए हो, అందువల్లనే అన్నారు భలే లేటుగా వచ్చారు, अंत में आए हो, అంతంలోని వచ్చారు. लेकिन लास्ट सो फास्ट जाने का वरदान मिला हुआ है. కానీ లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్ళేటటువంటి వరదానం లభించింది. ऐसे भी निकलेंगे అటువంటి వారు కూడా వెలువడతారు, जो लास्ट में आने पर भी फास्ट पुरुषार्थ करके లాస్ట్లో వచ్చినప్పటికీ కూడా ఫాస్ట్ పురుషార్థంని చేసి 8 के नंबर में आ जाएंगे. 8 నెంబర్లోకి వచ్చేస్తారు. आज सेवा का टर्न पंजाब जोन का है. ఈ రోజు సేవా టర్న్ పంజాబ్ది. पंजाब जोन में పంజాబ్ జోన్లోని हरियाणा, हिमाचल, जम्मू कश्मीर, उत्तरांचल, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జమ్మూ, ఉత్తరాంచల్. अच्छा है. మంచిది. ये चांस जो मिलता है ఈ ఛాన్స్ ఏదైతే లభిస్తుందో वो अच्छा लगता है, అది మంచిగా అనిపిస్తుంది, स्पेशल है. స్పెషల్ అయ్యారు. और पंजाब का अर्थ ये है जैसे स्थूल नदियां कहते हैं, మరియు పంజాబ్ యొక్క అర్థమే అయ్యింది ఏ విధంగానైతే స్థూల నదులు అని అంటారో, पावन करती हैं, పావనం చేస్తాయి అని అంటారో, तो पंजाब के पतित पावन बच्चे అయితే పంజాబ్ యొక్క పతిత పావన పిల్లలు पंजाब को पावन आत्मा बनाने में फर्स्ट नंबर में होंगे ना. పంజాబ్ని పావనంగా తయారు చేయడంలోని ఫస్ట్ నెంబర్లోని ఉంటారు కదా. देखो చూడండి, पंजाब की एक बात की विशेषता है, పంజాబ్ది ఒక విషయం యొక్క విశేషత ఉంది. पहले पहले आज जो भाषण किया है మొట్టమొదట ఈ రోజు ఏదైతే భాషణని చేశారో वो महात्मा के निमंत्रण पर किया है. అది మహాత్మ యొక్క నిమంత్రణ ఆధారంగా చేశారు. याद है ना? గుర్తుంది కదా. क्यों बच्ची? ఏమమ్మాయి? दादी जानकी को దాది జానకీజీ. बच्ची को याद होगा. అమ్మాయికి గుర్తుండే ఉంటుంది. और कहाँ भी आत्माओं की स्टेज पर भाषण का निमंत्रण मिले, ఎక్కడైనా స్టేజ్ మీద ఆత్మల యొక్క నిమంత్రణ లభించి ఉండి ఉంటుందో पहला पहला మొట్టమొదట ये नहीं हुआ है. ఇది అవ్వలేదు. तो जब शेर पंजाब कहा जाता है, ఎప్పుడైతే పంజాబ్ సింహం అని అనబడుతుందో, పంజాబ్ షేర్ అని అనబడుతుందో, तो शेर का काम तो किया ना. అయితే సింహం యొక్క పనినైతే చేశారు కదా. सभी साधु संत के बीच में ललकार की, సాధు సంత అందరి మధ్యలోని సవాలుని చేశారు. तो पंजाब शेर हुआ ना. అయితే పంజాబ్ సింహం అయ్యింది కదా. अभी भी ఇప్పుడు కూడా इस बच्चे ने लिस्ट दी है, ఈ పిల్లవాడు లిస్టునిచ్చారు. अमीर चंद भाई ने. అమీర్ చంద్ భాయిని, అమీర్ చంద్ భాయి. जो बाप दादा ने कहा था वीआईपी, ఏదైతే బాబ్దాదా అన్నారో విఐపి, हर एक के संबंध में कितने कितने हैं. ప్రతి ఒక్కరి సంబంధంలోని ఎంతమంది అయ్యారు. वो हर वर्ग वाले लिस्ट देवे तो बाप दादा को बच्चे की लिस्ट मिली. అది ప్రతి వర్గం వారు లిస్టునివ్వాలి. బాబ్దాదాకి లిస్టు లభించింది, लिस्ट दी है. లిస్టునిచ్చారు. ताली बजाओ. చప్పట్లని కొట్టండి.
अच्छा है। మంచిది. अभी इन सभी को लिस्ट देखी, ఇప్పుడు వీరందరి యొక్క లిస్టుని చూశారు. लेकिन इन्हों की पीठ करो। కానీ వీరిని ఉత్సాహంలోకి తీసుకురండి. वीआईपी के वीआईपी नहीं रहे। విఐపీలకి విఐపీగానే ఉండలేదు. पहली स्टेज में तो लाया है, మొదటి స్టేజ్లోనైతే తీసుకొని వచ్చారు. लेकिन दूसरी स्टेज हर कार्य में समय प्रति समय, కానీ రెండో స్టేజ్లోని ప్రతి సమయం इसने ही और ప్రతి కార్యంలోని सहयोगी बनना। స్నేహి మరియు సహయోగిగా అవ్వాలి. और फिर उसके आगे ब्राह्मण परिवार के साथी बने। మరియు దీని తరువాత బ్రాహ్మణ పరివారం యొక్క స్నేహితులుగా అయ్యారు. अपने को परिवार का समझे, స్వయాన్ని పరివారం వారుగా అనుకోవాలి. कहाँ कहाँ के वीआईपी आगे बढ़े हैं। ఎక్కడెక్కడి విఐపీలో ముందుకు వచ్చారు. बाप दादा उनको मुबारक दे रहे हैं। బాబ్దాదా వారికి శుభాకాంక్షలను ఇస్తున్నారు. लेकिन जितनी भी सेवा इस ज्ञान सरोवर ने కానీ ఎంతైతే సేవ ఈ జ్ఞాన సరోవరం शुरू होते ही ప్రారంభమవుతూనే की है, చేశారో, जितने वर्ग बने हैं, ఎన్ని వర్గాలైతే తయారయ్యాయో, जितना समय और जितनी सेवा हुई है, ఎంత సమయం ఎంత సేవ అయితే అయ్యిందో उस प्रमाण वीआईपी ఆ ప్రమాణంగా విఐపి घराती बन जाए। ఇంటివారిగా అయిపోవాలి. एक फोन करो और पहुंच जाए। ఒక్క ఫోన్ చేసినట్లయితే చేరుకోవాలి. हाँ जी, जी हाँ, హాంజీ జీ హా ऐसे అలా रिस्पॉन्ड दें రెస్పాండ్నివ్వాలి और साथी बने। మరియు స్నేహితులుగా అయిపోవాలి. 30 नवंबर 2008 की वाणी का 5वां पेज। 30 నవంబర్ 2008 5వ పేజీ. अभी हर वर्ग ये लक्ष्य रखे, ఇప్పుడు ప్రతి వర్గం వారు ఈ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. सहज सहयोगी बने। సహజ సహయోగిగా తయారవ్వాలి. ऐसे नहीं सिर्फ मान देवे, అలా ఏమీ కాదు, కేవలం గౌరవాన్ని ఇవ్వాలని. खास सीट देवे तब आवे। ముఖ్యంగా సీటుని ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే వస్తారు. उनको भी थोड़ा होमली बनाओ। వారిని కూడా కొద్దిగా హోమ్లీగా తయారు చెయ్యండి. अपने सेंटर पर తమ సెంటర్లోని होमली बनाओ। హోమ్లీగా తయారు చెయ్యండి. मानो आबू में नहीं आ सकते हैं, అనుకోండి ఆబులోకి రాలేకపోయినా కూడా तो अपने जोन में भी जो बड़े बड़े सेंटर हैं, ఏదైతే తమ జోన్లోని కూడా పెద్ద పెద్ద సెంటర్లు ఏవైతే ఉన్నాయో उसमें उनको बुलाओ। దానిలోని వాటిలోని వారిని పిలవండి. कम से कम 3 मास या 6 मास में उनसे मिलते रहो। తక్కువలో తక్కువ వారితోని 3 నెలలలోని 6 నెలల్లోని కలుస్తూ ఉండండి. వారితోని उनको होमली बनाते जाओ। వారిని హోమ్లీగా తయారు చేస్తూ ఉండండి. तो समय पर जब ये हालतें बदलेंगी, సమయానికి ఈ పరిస్థితులు ఎప్పుడైతే మారుతాయో तो उस समय ये काम आ जाएंगे। ఆ సమయంలో వీరు పనికొస్తారు. ये बात सभी वर्ग वाले सुन रहे हैं। ఈ విషయం అన్ని వర్గాల వారు వింటున్నారా? कहाँ कहाँ बने भी हैं, అక్కడక్కడ అయ్యారు కూడా, लेकिन थोड़े बने। కానీ కొద్ది మంది అయ్యారు. तो पंजाब वाले शेर हो, అయితే పంజాబ్ వారు షేర్ అయ్యారు, సింహం అయ్యారు. तो दोनों हाथ उठाओ। అయితే 2 చేతుల్ని ఎత్తండి. सब शेर हैं। అందరూ సింహాలయ్యారు. तो पहला नंबर आप करना। అయితే మొదటి నంబర్ మీరు చెయ్యండి. पंजाब के वीआईपी होमली बन जाए।
పంజాబ్ యొక్క విఐపీస్ హోమ్లీగా అయిపోవాలి. महात्माएं भी होमली बन जाएं। మహాత్ములు కూడా హోమ్లీగా అయిపోవాలి. निमंत्रण पर नहीं आवे, खुद कहें हम आएंगे। నిమంత్రణ మీద రాకూడదు, స్వయం అనాలి మేము రావాలి అని. अच्छी है, మేము వస్తాము అని. वृद्धि మంచిది. तो की है पंजाब में। భర్తీనైతే చేసింది పంజాబ్. बाप दादा का भी पंजाब से प्यार है। బాప్దాదాకి కూడా పంజాబ్ మీద ప్రేమ ఉంది. क्यों प्यार है? ఎందుకు ప్రేమ ఉంది? जम्मू कश्मीर उसको भी अपना बनाया है। జమ్మూ కాశ్మీర్ దానిని కూడా తమదిగా చేసుకున్నారు. लेकिन थोड़ा और जम्मू कश्मीर का नाम मशहूर है। కానీ కొంచెం జమ్మూ కాశ్మీర్ పేరు ఇంకా ప్రసిద్ధి చెందినది. चाहे पाकिस्तान में, चाहे అది పాకిస్తాన్లోనైనా, अमेरिका में, सब అది అమెరికాలోనైనా की नजर जम्मू कश्मीर पर है। అందరి దృష్టి జమ్మూ కాశ్మీర్ మీద ఉంది. तो वहाँ कोई जलवा निकालो। అయితే అక్కడ ఏదైనా మెరుపుని తీయండి. ऐसे नहीं कि वहाँ की बहनें करें। అలా ఏమీ కాదు, అక్కడ ఉండేటటువంటి బెహల్నే చెయ్యాలి అని. आप सहयोग दे करके उसमें कुछ ऐसा वंडरफुल काम करके दिखाओ। మీరు సహయోగాన్ని ఇచ్చి దానిలోని అటువంటి వండర్ఫుల్ పనిని తీయండి. वंडरफुल बात करके दिखाओ। వండర్ఫుల్ విషయాన్ని చేసి చూపించండి. थोड़ा अटेंशन दो तो नाम वाला हो जाएगा। కొంచెం అటెన్షన్ ఇచ్చినట్లయితే పేరు ప్రసిద్ధి చెందుతుంది. जिस पर झगड़ा है, దేని మీదైతే యుద్ధం అనేది ఉందో वहाँ शांति का झंडा फहराओ। అక్కడ శాంతి యొక్క జెండా ఎగరవేయండి. ठीक है, సరే, संख्या तो बहुत है। సంఖ్య అయితే చాలా ఉంది. एक निर्विघ्न बनो और दूसरा सेवा में शांति का झंडा लहराओ। ఒకటి నిర్విఘ్నంగా అవ్వండి, రెండోది సేవలోని శాంతి యొక్క జెండా ఎగరవేయండి. सबको दिखाई दे అందరికీ కనిపించాలి. कि हाँ, ఏమనంటే अशांति के स्थान में शांति का झंडा लहराया है। అశాంతి యొక్క స్థానంలోని శాంతి యొక్క జెండా ఎగరవేయబడుతుంది. ठीक है, సరే, अच्छा। మంచిది. डबल फॉरेनर से డబల్ ఫారినర్స్ తోని अभी डबल विदेशी नहीं हो, ఇప్పుడు డబల్ విదేశీ కాదు, अभी डबल तीव्र पुरुषार्थी हो। ఇప్పుడు డబల్ తీవ్ర పురుషార్థులయ్యారు. ठीक है ना? సరేనా? डबल है, డబల్ అయ్యారా? डबल पुरुषार्थी है। డబల్ పురుషార్థులయ్యారా? अच्छा है। మంచిది. आप सबका नाम भी మీ అందరి పేరు కూడా कितने देशों के आते हैं, ఎన్ని దేశాల నుండి అయితే వస్తారో, कितने देशों में सेवा केंद्र हैं, ఇన్ని దేశాలలోని సేవా కేంద్రాలు ఉన్నాయి. ये बात सुनकर के भी सभी खुश हो जाते हैं। ఈ విషయాన్ని వినే అందరూ సంతోషిస్తారు. भले अपने अपने देशों में झंडा नहीं लहराया है, భలే తమ తమ దేశాలలోని జెండా ఎగరవేయలేదు. एक लंदन में ही झंडा है, ఒకటి లండన్లోనే జెండా ఉంది. और कोई देश में है क्या? ఇంకే దేశంలోనైనా ఉందా ఏంటి? है तो हाथ उठाओ। ఉన్నట్లయితే చేతులనెత్తండి. कुलीन से झंडा लगा हुआ है, కొల్లీట్సే జెండా ఎగరవేయబడి ఉందా? कोई ऐतराज नहीं है, ఏమీ ఇబ్బంది అయితే లేదు కదా, ఏమీ అభ్యంతరం అయితే లేదు కదా. अच्छा। మంచిది. कितने देशों में है? ఎన్ని దేశాల్లో ఉంది?
10-12 देशों में तो होगा। 10-12 దేశాలలో అయితే ఉండి ఉండొచ్చు. तो ये भी अच्छा है। అయితే ఇది కూడా మంచిదయ్యింది. लेकिन बाप दादा को खुशी है కానీ బాప్ దాదాకి ఖుషి ఉంది. कि कई आत्माओं के दिल में तो झंडा लहरा है। చాలా మంది ఆత్మల యొక్క హృదయంలో అయితే జెండా ఎగరవేయబడింది. तो आपको देख करके खुश होते हैं कि ये वर्ल्ड के सेवाधारी है। ఏమనంటే మిమ్మల్ని చూసి సంతోషిస్తారు, వీరు వరల్డ్ సేవాదారి అని. सिर्फ भारत के सेवाधारी नहीं, కేవలం భారత్ యొక్క సేవాధారినే కాదు, ये विश्व के सेवाधारी है। వీరు విశ్వం యొక్క సేవాధారి అయ్యారు. तो जो टाइटल है అయితే ఇది ఏదైతే టైటిల్ ఉందో विश्व सेवाधारी, విశ్వ సేవాధారి, तो सिर्फ भारत नहीं, అయితే కేవలం భారతే కాదు, लेकिन विश्व के कोने कोने में है। కానీ విశ్వం యొక్క మూల మూలన ఉన్నారు. और अभी तो अच्छी सेवा बढ़ा रहे। మరియు ఇప్పుడైతే మంచిగా సేవని పెంచుతున్నారు. मुस्लिम देशों में भी सेवा का अच्छा चांस है। ముస్లిం దేశాలలోని కూడా సేవ యొక్క ఛాన్స్ అనేది మంచిగా ఉంది. बाप दादा ने समाचार सुना है, अच्छा है। బాప్దాదా సమాచారాన్ని విన్నారు, మంచిది. कराची का भी प्लान बनाया है। కరాచీ యొక్క ప్లాన్ ని కూడా తయారు చేశారు. जो होगा ఏదైతే అవుతుందో सो ड्रामा में अच्छे से अच्छा होगा। అది డ్రామాలో మంచిలో మంచిది అవుతుంది. जो नए नए शहरों में ఏదైతే కొత్త కొత్త నగరాల్లోని जो बच्चे रहे हुए हैं, ఏ పిల్లలైతే ఉన్నారో वहाँ अभी सेवा के उमंग उत्साह में हैं। అక్కడ సేవ యొక్క ఉమంగ ఉత్సాహంలోని ఇప్పుడు ఉన్నారు. और सबसे हिम्मत वाली आपकी एक बच्ची है। మరియు అందరికంటే ధైర్యం ఉన్న అమ్మాయి ఒక్కరున్నారు. वो हिम्मत वाली है। ఆమె ధైర్యవంతురాలు. बाप दादा उनको रोज अमृत वेले वरदान देता है। బాప్ దాదా రోజు ఆమెకు అమృత వేళలోని వరదానాన్ని ఇస్తారు. और बच्ची भी एक्यूरेट है। మరియు అమ్మాయి కూడా చాలా యాక్యురేట్. उसका नाम है वजीहा। ఆమె పేరయ్యింది వజీహా. ऐसा काम करके दिखाओ। అటువంటి పనిని చేసి చూపించండి. हिम्मत वाली है, डरती नहीं है। ధైర్యవంతురాలు, భయపడదు. और देखो మరియు చూడండి, अपने घर वालों को भी युक्ति से ठीक किया। తమ ఇంటి వారిని కూడా యుక్తితో సరిగ్గా చేసింది. तो होशियार है। తెలివైనది. और नैरोबी वालों ने भी बहुत अच्छा पुरुषार्थ किया। మరియు నెహ్రూబియా వారు కూడా మంచిగా సేవని చేశారు. दोनों की विशेषता है। వారి యొక్క విశేషత అయ్యింది. नैरोबी के साइड की विशेषता है నెహ్రూబీ సైడ్ యొక్క విశేషత అయ్యింది. कि बहनें कम हो जाती हैं సిస్టర్స్ తగ్గిపోయినట్లయితే तो जो स्टूडेंट निकले हैं वो सेंटर संभालते हैं। ఎవరైతే స్టూడెంట్స్ వెలువడ్డారో వారు సెంటర్స్ని సంభాలిస్తారు. ये भी विशेषता है ना। ఇది కూడా విశేషత అయ్యింది కదా. तो सबकी विशेषता इकट्ठी करके हर एक अपने अपने को అయితే అందరి విశేషతల్ని ఏకత్రితం చేసి ప్రతి ఒక్కరూ తమని తాము अपने स्थान को తమ స్థానాన్ని विशेष बनाओ। విశేషంగా తయారు చెయ్యాలి. बाकी अच्छा है। మిగతాది మంచిదయ్యింది. डबल पुरुषार्थी अच्छा पुरुषार्थ करके बढ़ रहे हैं। డబల్ పురుషార్థి మంచిగా పురుషార్థముని చేసి ముందుకు వెళ్తున్నారు. लेकिन बाबा चार्ट देखेगा। కానీ బాబా చార్ట్ని చూస్తారు. जो कहा है समाचार ఏదైతే చెప్పారో సమాచారం वो चार्ट देखेगा। संपूर्ण पवित्रता का चार्ट अच्छा है। ఆ చార్ట్ని చూస్తారు. సంపూర్ణ పవిత్రత యొక్క చార్ట్ మంచిగా ఉందా? लक्ष्य तो सबका बहुत अच्छा है, లక్ష్యం అయితే అందరిది మంచిగా ఉంది. लेकिन కానీ
बीच बीच में कमजोरी आ जाती है। మధ్య మధ్యలోని బలహీనత వచ్చేస్తుంది. बीच बीच में अलवेलेपन की माया बहुत आ जाती है। మధ్య మధ్యలోని బద్ధకం యొక్క మాయ చాలా వచ్చేస్తుంది. 30/11/2008 की वाणी का छठा पेज। 30 నవంబర్ 2008ది 6వ పేజీ. अभी उस अलवेलेपन को विदाई करना। ఇప్పుడు ఆ బద్ధకాన్ని వీడ్కోలు చెప్పండి. अलवेलापन की विदाई బద్ధకం యొక్క వీడ్కోలు और फुल स्टॉप का आवाहन। మరియు ఫుల్ స్టాప్ యొక్క ఆహ్వానం. ठीक है ना? సరేనా? करेंगे। చేస్తారా? अभी अलवेलापन नहीं दिखाना। ఇప్పుడు బద్ధకాన్ని చూపించొద్దు. बाप दादा ने अलवेलापन के बहुत खेल देख लिए। బాప్ దాదా బద్ధకం యొక్క ఆటల్ని చాలా చూసేశారు. अभी 1 सेकंड में फुल स्टॉप का खेल दिखाओ। ఇప్పుడు 1 సెకండ్లోని ఫుల్ స్టాప్ యొక్క ఆటని చూపించండి. सबसे जो हिसाब में भी देखो, అన్నింటిలోని లెక్కల్లోని కూడా చూడండి. सबसे सहज फुल स्टॉप है। అన్నింటికంటే సహజమైనది ఫుల్ స్టాప్ అయ్యింది. पेंसिल रखो పెన్సిల్ని और పెట్టండి, फुल स्टॉप लग जाता। అప్పుడు ఫుల్ స్టాప్ అచ్చా. పెట్టబడిపోతుంది. మంచిది. डबल विदेशी सदा टर्न ले लेते हैं। ये तो డబుల్ बहुत अच्छी విదేసి बात। సదా టర్న్ ని తీసేసుకుంటారు. ఇది చాలా మంచి విషయం అయ్యింది. लेते रहना। తీసుకుంటూ ఉండండి. कैट ग्रुप క్రైడ్ గ్రూప్. अच्छा, మంచిది. नया कोई प्लान बनाया है? కొత్త ప్లాన్ ఏమైనా తయారు చేశారా? गुप्ता जी से पूछा। గుప్తా జీని అడిగారు. कार्य तो चल रहा है। కార్యం అయితే నడుస్తుంది. अभी कोशिश कर रहे हो गवर्नमेंट द्वारा ऑफिशियल सबको ये मालूम पड़े। ఇప్పుడు ప్రయత్నాన్ని చేస్తున్నారు. గవర్నమెంట్ ద్వారా అఫీషియల్ అందరికీ తెలియాలి. कि बिना खर्चे के हार्ट ठीक हो सकता है। ఏమనంటే ఖర్చు లేకుండా హార్ట్ అనేది సరిగ్గా అవ్వచ్చు. पहले सब देखते हैं कि एक क्वेश्चन पूछते हैं। మొదట అందరూ చూస్తారు, ఒక్క క్వశ్చన్ అడుగుతారు. बाप दादा से भी एक क्वेश्चन पूछा है, बताएं? బాప్ దాదాని కూడా ఒక క్వశ్చన్ అడిగారు. చెప్పేయాలా? कहते हैं అంటారు कि ब्राह्मण बच्चों की हार्ट क्यों ठीक नहीं रहती? బ్రాహ్మణ పిల్లల యొక్క హార్ట్ అనేది సరిగ్గా ఎందుకుండదు? उनके हार्ट क्यों फेल हो रहे हैं पुरानों के? వారి యొక్క హార్ట్స్ అనేవి హార్ట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి పాత వారివి? वो क्यों वहां जाते हैं? వారెందుకు అక్కడికి వెళ్తారు? उन्हों की भी ट्रायल करो ना। వారిది కూడా ట్రయల్ చేయండి. ये है उन्हों की भी गलती, ఇది కూడా వారి యొక్క పొరపాటు. क्योंकि नियमों पर नहीं चलते। ఎందుకంటే నియమాల మీద నడవరు. जो परहेज बताई जाती है, ఏదైతే పథ్యాన్ని చెప్పటం జరుగుతుందో दूसरे परहेज पूरी करते हैं। రెండో పథ్యాన్ని పూర్తి చేస్తారు. और जो ब्राह्मण हैं మరియు ఏదైతే బ్రాహ్మణులయ్యారో वो अपना घर समझ करके परहेज कम कर देते हैं। వారు తమ ఇల్లు అనుకొని పథ్యాన్ని తగ్గించేస్తారు. लेकिन ब्राह्मणों में भी ऐसी कोई विशेष एग्जाम्पल बनाओ। కానీ బ్రాహ్మణుల్లోని కూడా అటువంటి విశేషమైన ఎగ్జాంపుల్ని తయారు చేయండి. जो ब्राह्मण भी समझे ఏదైతే బ్రాహ్మణులు కూడా అర్థం చేసుకోవాలి, कि हम भी ये कर सकते हैं। మేము కూడా ఇది చెయ్యగలుగుతాము. बाकी काम अच्छा है, మిగతా పని అయితే మంచిది. आवाज पहुंचा है, लेकिन आवाज थोड़ा बड़ा करो।
ధ్వని చేరుకుంది, కానీ ధ్వనిని కొంచెం పెద్దగా చెయ్యండి. तो चारों ओर फैल जाएगा। అప్పుడు నలువైపులా వ్యాపింపబడిపోతుంది. शुभ भावना शुभ कामना भी कार्य कर रही है। శుభ భావన, శుభ కామన కూడా పనిని చేస్తుంది. हर एक वर्ग को ప్రతి వర్గానికి आगे से आगे जाना है। ముందులో ముందుకు వెళ్ళాలి. अच्छा, మంచిది. और भी आगे बढ़ो और बढ़ाते चलो। ఇంకా ముందుకు వెళ్ళండి, వెళ్తూ ఉండండి. चारों ओर की महान पवित्र और भी आगे बढ़ो और बढ़ाते चलो। ఇంకా ముందుకు వెళ్ళండి, ముందుకు పంపిస్తూ ఉండండి. चारों ओर की महान पवित्र आत्माओं को నలువైపులు ఉండేటటువంటి మహాన్ పవిత్ర ఆత్మలకి बाप दादा का विशेष दिल की दुआएं, బాప్దాదా యొక్క విశేషమైన హృదయం యొక్క ఆశీర్వాదాలు, दिल का प्यार और दिल में समाने की मुबारक। హృదయం యొక్క ప్రేమ మరియు హృదయంలోని ఇముడ్చుకునేటటువంటి శుభాకాంక్షలు. बाप दादा जानते हैं బాప్దాదాకి తెలుసు, कि जब भी पधरामनी होती है ఎప్పుడైతే పదరామని అవుతుందో तो ईमेल व అప్పుడు ఈమెయిల్, पत्र व भिन्न भिन्न साधनों से లెటర్స్ మరియు భిన్న భిన్నమైన సాధనాలతోని चारों ओर के बच्चे याद प्यार बजते हैं। నలువైపులు ఉండేటటువంటి పిల్లలు ప్రియ స్మృతుల్ని పంపిస్తారు. और बाप दादा को सुनाने के पहले कोई देवे మరియు బాప్దాదాకి వినిపించడానికి ముందు ఎవరైనా ఇచ్చినట్లయితే उसके पहले ही सबके याद प्यार पहुंच जाते। ఇవ్వడానికి ముందే అందరి ప్రియ స్మృతులు బాప్దాదా దగ్గరికి చేరుకుంటాయి. क्योंकि ऐसे जो सिकील याद करने वाले बच्चे हैं ఎందుకంటే అటువంటి సికిల్దే స్మృతిని చేసేటటువంటి పిల్లలు ఉన్నారు. उनका कनेक्शन बहुत फास्ट पहुंचता है। వారి యొక్క కనెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా చేరుకుంటుంది. आप लोग 3-4 दिन के बाद सन्मुख मिलते हो, మీరు 3-4 రోజుల తరువాత సన్ముఖంగా కలుస్తారు. लेकिन उनका याद प्यार जो सच्चे కానీ వారి యొక్క ప్రియ స్మృతులు पात्र आत्माएं हैं, సత్యపాత్ర ఆత్మలయ్యారు. उनका उसी घड़ी याद प्यार बाप दादा के पास पहुंच जाता है। వారి యొక్క ప్రియ స్మృతులు అదే సమయంలోని బాప్దాదా దగ్గరికి చేరుకుంటుంది. तो जिन्होंने भी दिल में भी याद किया, ఎవరైతే హృదయంలోనైనా కూడా స్మృతిని చేశారో, कोई साधन नहीं मिला, ఏమీ సాధనం లభించలేదో उनका भी याद प्यार पहुंचे। వారి యొక్క ప్రియ స్మృతులు కూడా చేరుకున్నాయి. और बाप दादा हर एक बच्चे को पदम पदम गुना याद प्यार का रिस्पॉन्ड दे रहे। మరియు బాప్దాదా పదం పదం గుణ ప్రతి ఒక్కరి యొక్క ప్రియ స్మృతులది రెస్పాండ్నిస్తున్నారు. बाकी चारों ओर మిగతా నలువైపులా अभी 2 शब्द की ఇప్పుడు 2 పదాల యొక్క तात लात लगाओ। నిరంతరము వస్తూ ఉండాలి. एक संपूर्ण पवित्रता ఒకటి సంపూర్ణ పవిత్రత सारे ब्राह्मण परिवार में फैलानी है। మొత్తం బ్రాహ్మణ పరివారంలోని వ్యాపించాలి. जो कमजोर हैं ఎవరైతే బలహీనులున్నారో उनको सहयोग दे करके भी बनाओ। వారిని సహయోగం ఇచ్చి కూడా తయారు చేయండి. ये बड़ा पुण्य है, ఇది పెద్ద పుణ్యం అయ్యింది. इसको छोड़ नहीं दो। దీనిని విడిచిపెట్టేయొద్దు. ये तो है ही ऐसा, వీరు ఇలాంటి వారే అయ్యారు. ये तो बदलेगा ही नहीं। వీరెప్పుడు మారరు. ये श्राप नहीं दे दो, ఈ శ్రాపాన్ని ఇవ్వద్దు. पुण्य का काम करो। పుణ్యం యొక్క పనిని చెయ్యండి.
बदल करके दिखाएंगे, మారి చూపించినట్లయితే, क्योंकि बदलना तो है ही। ఎందుకంటే మారాల్సిందే, सारी दुनिया बदलेगी। మొత్తం ప్రపంచం అంతా పరివర్తన అవుతుంది. तो उनकी उम्मीदें बढ़ाओ, అయితే వారి యొక్క ఆశల నమ్మకాన్ని పెంచండి. गिरे हुओं को गिराओ नहीं, పడి ఉన్న వారిని పడేయొద్దు, उनको सहारा दो। వారికి ఆశ్రయాన్ని ఇవ్వండి, తోడునివ్వండి, शक्ति दो, శక్తినివ్వండి. तो बच जाएंगे। అప్పుడు రక్షింపబడిపోతారు. तो चारों ओर खुश नसीब खुश निवाज बच्चों को అయితే నలువైపులు ఉండేటటువంటి ప్రసన్న చిత్తులు, సౌభాగ్యశాలి పిల్లలు, खुशी बांटने वाले बच्चों को ఖుషీని పంచేటటువంటి పిల్లలకి बहुत बहुत याद प्यार होना। చాలా చాలా ప్రియ స్మృతులు మరియు చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. दादियों से దాదీలతోని, दादियों की सेवा साथी बहनें దాదీల తోడులోని సేవ చేసేటటువంటి అక్కయ్యలు, ब्राह्मणियों से बाप दादा मिल रहे हैं। బ్రాహ్మణీలతోని బాబ్దాదా కలుస్తున్నారు. आप सभी राजयुक्त हो ना। మీరందరూ రాజయుక్తమయ్యారు కదా. आप जो निमित्त हो तो आप भी ऐसा अपना रूप बनाओ। మీరేదైతే నిమిత్తంగా ఉన్నారో మీరు కూడా అటువంటి రూపాన్ని తయారు చేసుకోండి, ऐसी स्थिति बनाओ అటువంటి స్థితిని తయారు చేసుకోండి. जो सब समझे कि दादी के तरफ से इन्हों से भी कुछ मिला। అప్పుడు అందరూ అనుకోవాలి, దాది వైపు నుండి వీరి నుండి కూడా మాకు కొద్దిగా లభించింది. सब प्रोग्राम नहीं मिला, కేవలం ప్రోగ్రామే లభించలేదు, लेकिन उन्हों से भी कुछ मिला। కానీ వారి నుండి కూడా ఏదో లభించింది. आप दृष्टि से तो दे सकते हो, మీరు దృష్టి ద్వారానైతే ఇవ్వచ్చు కదా, अपने चेहरे से भी दे सकते हो। తమ ముఖం ద్వారా కూడా ఇవ్వచ్చు. चेहरे ముఖము और चरण से మరియు నడవడిక ద్వారా सेवा में नंबर 1 बन सकते हो। సేవలోని నెంబర్ 1గా అవ్వచ్చు. 30 नवंबर 2008 की वाणी का 7वां पेज। 30 నవంబర్ 2008ది 7వ పేజీ. सभी को बाप दादा विशेष याद प्यार देता है। అందరికీ బాబ్దాదా విశేషమైన ప్రియ స్మృతుల్ని ఇస్తారు. बाबा जब कहता है तो हाथ उठाना चाहिए। బాబా ఎప్పుడైతే అంటారో అప్పుడు చేతుల్ని ఎత్తాలి. इससे याद रहता है कि हमने हाथ उठाया था। దీని ద్వారా గుర్తుంటుంది మేము చేతుల్ని ఎత్తాము అని. आज आप ఈ రోజు మీరు चारों ही लाडले हो। నలుగురు గారాభమైన వారయ్యారు. इनकी भी వీరిది కూడా. ब्राह्मणियां कहाँ हैं? బ్రాహ్మణీలు ఎక్కడున్నారు? मोहिनी और मुन्नी बहन, మోహిని మరియు మున్ని బెహన్, उनको भी बुलाओ। వారిని కూడా పిలవండి. देखो చూడు, आप सबको ड्यूटी बहुत अच्छी मिली हुई है। మీ అందరికీ డ్యూటీ చాలా మంచిది లభించింది. सभी से परिचित हो जाती हो। అందరికీ పరిచితం అయిపోతారు. कोई भी सभी से परिचित नहीं होता है, लेकिन आप लोगों की ड्यूटी ऐसी है। అందరూ అందరికీ పరిచితం అవ్వరు, కానీ మీ డ్యూటీయే అటువంటిది అయ్యింది. जो सारे ब्राह्मण परिवार से परिचित हो जाती है। ఏదైతే మొత్తం బ్రాహ్మణ పరివారంతోని పరిచితం అయిపోతారు. कोई भी नाम लेगा, ఎవ్వరు పేరుని తీసినా, नीलू, हंसा, प्रवीण, लीला,
నీలు, హంస, ప్రవీణ్, रुक्मिणी లీలా, రుక్మిణి तो कहेंगे हाँ जानते हैं। అంటారు హా వీరు మాకు తెలుసు అని. तो आप लोग एक सैंपल हो, అయితే మీరు ఒక శాంపుల్ అయ్యారు. सैंपल देख करके सौदा होता है। శాంపుల్ని చూసి విక్రయం అవుతుంది. तो जो भी निमित्त हो అయితే ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో सभी समझो हम एग्जाम्पल है। అందరూ అనుకోండి మేము ఎగ్జాంపుల్ అయ్యామని. हम दादियों की एग्जाम्पल है। మేము దాదీల యొక్క ఎగ్జాంపుల్ అయ్యాము. कहेंगे ये भी ऐसी है। అంటారు వీరు కూడా ఇటువంటి వారే అయ్యారని. जैसे मोहजीत की कहानी सुनी है, ఎలా అయితే మోహజీత్ యొక్క కథని విన్నారు. कहते हैं गेट वाला भी मोहजीत। అంటారు గేటు దగ్గర ఉండేటటువంటి వాడు కూడా మోహజీతుడు. तो अंदर वाला क्या होगा? అప్పుడు లోపల ఉండేటటువంటి వారు ఎలా ఉంటారు? तो आप निमित्त हो। అయితే మీరు నిమిత్తమయ్యారు. ये भी एक वरदान है। ఇది కూడా ఒక వరదానం అయ్యింది. ये ड्यूटी मिलना भी एक वरदान है। ఈ డ్యూటీ లభించడం కూడా ఒక వరదానం అయ్యింది. कौन सी ड्यूटी बताई ఏం డ్యూటీ చెప్పారు? है? सुनते सुनते ही भूले। వింటూ వింటూ మర్చిపోయారా? गेट कीपर की ड्यूटी बताई। గేట్ కీపర్ యొక్క డ్యూటీ చెప్పారు. कितने नजदीक हो, ఎంత దగ్గరగా ఉన్నారు. तो नजदीक का फायदा उठाना चाहिए। అయితే దగ్గరగా ఉండేటటువంటి ఫలితాన్ని తీసుకోవాలి. अच्छा है। మంచిది. बाप दादा को खुशी है आप लोगों को देख करके। బాప్ దాదాకి సంతోషం మిమ్మల్ని చూసి. आप सब ठीक हो, మీరందరూ మంచిగా ఉన్నారు. सिर्फ थोड़ा और दादियों का गुण धारण करते जाओ। కేవలం ఇంకా కొంచెం దాదీల యొక్క గుణాలని ధారణ చేస్తూ ఉండండి. अच्छा, మంచిది. परदादी से పరదాదితోని आपकी तो शकल ही सेवा करती है। మీ ముఖమే సేవని చేస్తుంది. మీదైతే आपको देख करके ब्रह्मा बाप बहुत याद आता है सबको। మిమ్మల్ని చూసి అందరికీ బ్రహ్మ బాప్ అందరికీ చాలా జ్ఞాపకం వస్తూ ఉంటారు. क्योंकि फॉलो किया है ఎందుకంటే ఫాలో చేశారు. और बच्चों में ये भाषण नहीं आएगी, लेकिन आपने फॉलो किया है। వేరే పిల్లలలోని ఈ భాషణ అనేది రాదు, ఎందుకంటే మీరు ఫాలో చేశారు. फिर भी मधुबन निवासी तो हो गई ना। అయినా కూడా మధువన నివాసి అయితే అయిపోయారు కదా. बहुत अच्छा है। చాలా మంచిది. संभाल भी अच्छी कर रही हो। సంభాళించడం కూడా మంచిగా చేస్తున్నారు. इन्हों को भी सर्टिफिकेट है। వీరికి కూడా సర్టిఫికేట్ ఉంది. प्यार से संभाल कर रही हो। ప్రేమతోని సంభాళిస్తున్నారు. कौन है परदादी? పరదాది ఎవరయ్యారు? कलकत्ते की కలకత్తా యొక్క निर्मल शांता दादी से, నిర్మల్ శాంతా దాదితోని. शांतामणि से। శాంతామణి దాదితో, శాంతామణితో. उसने कहा आँख का ऑपरेशन कराया है। ఎవరో అన్నారు నేత్రాల ఆపరేషన్ని చేయించుకున్నారు. ये तो ठीक हो जाएगी, ఈమె సరిగ్గా అయిపోతుంది. लेकिन हिम्मत है। आप सबकी हिम्मत को देख करके औरों में भी हिम्मत आती है। కానీ ధైర్యం ఉంది. మీ అందరి ధైర్యం చూసి ఆమెలోని కూడా ధైర్యం వస్తుంది. क्योंकि बीज फाउंडेशन बहुत अच्छा है। फिर ఎందుకంటే బీజం ఫౌండేషన్ చాలా మంచిగా ఉంది. ఎందుకంటే में नहीं आई, ఫీలింగ్లోకి రాలేదు. बीमारी की फीलिंग नहीं है। బీమారి యొక్క ఫీలింగ్ అనేది లేదు. రోగం యొక్క ఫీలింగ్ అనేది లేదు. अपनी मस्ती में रहती, తమ మస్తీలోనే ఉంటుంది. पढ़ाई पर अटेंशन है।
చదువు మీద అటెన్షన్, सेवा पर अटेंशन, సేవ మీద అటెన్షన్, उसकी दुआएं मिल रही हैं। వాటి యొక్క ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. डॉक्टर्स भी बहुत खुश होते हैं क्योंकि డాక్టర్స్ కూడా చాలా సంతోషిస్తారు. चिल्लाते नहीं हैं, అరవరు, हाय हाय नहीं करते, హాయ్ 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 అని అనరు. निर्वैर भाई से। నిర్వైర్ అన్నయ్యతో. हैदराबाद में एकेडमी में चल रहे निर्माण कार्य के बारे में बाप दादा ने सुनाया। హైదరాబాదులో నడిచేటటువంటి निर्वैर भाई से, నిర్వైర్ అన్నయ్యతో. हैदराबाद में एकेडमी में चल रहे निर्माण कार्य के बारे में बाप दादा ने सुनाया। హైదరాబాదులో నడిచేటటువంటి అకాడమీ నిర్మాణ కార్యం గురించి బాప్ దాదా చెప్పారు. जो कार्य रहा हुआ है ఏదైతే కార్యం మిగిలి ఉందో उसमें ये जो भी దానిలోని ఇదేవైతే ఉందో, आंध्रा के हैं ఆంధ్రా వారు ఉన్నారో उसकी टीचर्स को भी इकट्ठा करो, ఆ టీచర్స్ని కూడా ఏకత్రితం చేయండి. क्योंकि धन जाएगा ఎందుకంటే ధనం వెళ్ళినట్లయితే तो मन भी जाएगा। అప్పుడు మనసు కూడా వెళ్తుంది. सभी सहयोग दें, कुछ काम हुआ तो यज्ञ तो है ही। అందరూ సహయోగాన్ని ఇవ్వండి. ఏదైనా పని జరిగినట్లయితే యజ్ఞం అయితే ఉండనే ఉంది. लेकिन अगर उनका धन नहीं पड़ता है కానీ వారి యొక్క ధనం పడకపోయినట్లయితే तो मन भी नहीं जाता है। అప్పుడు మనసు కూడా వెళ్ళదు. इसलिए उनका संगठन इकट्ठा करो, అందువలనే వారి యొక్క సంఘటనని ఏకత్రితం చేయండి. और हर एक को उमंग दिलाओ, మరియు ప్రతి ఒక్కరికి ఉమంగాన్ని ఇప్పించండి. बाकी रहा हुआ कार्य समाप्त करना है। మిగతా మిగిలి ఉన్న పనిని సమాప్తి చెయ్యాలి. उसमें जो अंगुली दे దానిలో ఎవరైతే వేలుని పెడతారో ఇస్తారో वो अवश्य दे, అది తప్పకుండా ఇవ్వాలి. तो सभी को इकट्ठा करो। అయితే అందరినీ ఏకత్రితం చేయండి. आंध्र प्रदेश थोड़ा आगे आए, ఆంధ్రప్రదేశ్ కొంచెం ముందుకు రావాలి. अच्छा है। మంచిది. अभी तो टर्न आएगा ఇప్పుడైతే టర్న్ వస్తుంది आंध्र प्रदेश का, ఆంధ్రప్రదేశ్ది. उसमें भी దానిలోని కూడా आप विशेष आंध्रा का संगठन करो, మీరు విశేషంగా ఆంధ్ర యొక్క సంఘటనని చెయ్యండి. और हर मास में या 6 मास में कोई न कोई మరియు ప్రతి నెలలోని 6 నెలల్లోని ప్రతి నెలలోని లేక 6 నెలల్లోని ఏదో ఒకటి जाता रहे, कोई मीटिंग बुलाओ, వెళ్తూ ఉండాలి. ఏదైనా మీటింగ్కి పిలుస్తూ ఉండండి. तो जब 7 जोन मिल रहे हैं ఎప్పుడైతే అన్ని జోన్లు కలుస్తున్నాయో तो ये भी मिले, అప్పుడు వీరు కూడా కలవాలి. तो वो भी अच्छा हो जाए। అది కూడా మంచిగా అయిపోతుంది. रमेश भाई से, రమేష్ అన్నయ్యతో. तबीयत ठीक है? ఆరోగ్యం మంచిగా ఉందా? उन्होंने बॉम्बे का समाचार सुनाया, వారు బొంబాయి యొక్క సమాచారాన్ని వినిపించారు. कि सेंटर्स तो सब सेफ हैं। ఈ సెంటర్స్ అన్నీ సేఫ్గా ఉన్నాయి. हाँ? ఏంటి? कोई सेंटर पर बमबारी नहीं हुई है, ఆ సెంటర్ల మీద బాంబులు పడలేదు. फिर भी అయినా కూడా ये बॉम्बे का बाप है। వీరు బొంబాయికి తండ్రి అయ్యారు. कौन? ఎవరు? हाँ? कौन है बॉम्बे का बाप?
బొంబాయికి తండ్రి ఎవరయ్యారు? हैं? रमेश। రమేష్. इसकी बात हो रही है। ఎవరి విషయం నడుస్తుంది? रमेश अर्थ क्या है? రమేష్ అర్థం ఏమయ్యింది? रमा का రమా యొక్క ईश। ఈష్. बम्बई नाम क्यों पड़ता है? బొంబాయి పేరు ఎందుకు పడుతుంది? है? क्योंकि बम बहुत फटते हैं। ఎందుకంటే బాంబులు చాలా పేలుతాయి. ये बाप का परिवार है, ఇది తండ్రి యొక్క పరివారం అయ్యింది. लेकिन जो बाप ने कहा फुल स्टॉप కానీ తండ్రి ఏదైతే అన్నారో ఫుల్ స్టాప్ और तपस्या, మరియు తపస్య, इस बात को जरूर बढ़ाना है। ఈ విషయాన్ని తప్పకుండా ముందుకి పంపించాలి. और ये तो कुछ भी नहीं है। ఇదైతే ఏమీ కాదు. आगे चल करके घर से बाहर भी नहीं निकल सकेंगे। ముందుకు వెళ్ళే కొలిది ఇంటి నుండి బయటికి కూడా వెళ్ళలేరు. क्या होगा? ఏమవుతుంది? है? क्या होगा? ఏమవుతుంది? मिलिट्री शासन। మిలిటరీ శాసనం. घर के बाहर ఇంటి బయట गली में कदम रखा और ठा। వీధిలో అడుగు పెట్టారు అంటే వెంటనే కాల్చేస్తారు. खिड़की भी नहीं खोल सकेंगे। కిటికీ కూడా తెరవలేరు. तब क्या करेंगे? అప్పుడు ఏం చేస్తారు? इससे भी बहुत कुछ ज्यादा होना है। దీనికంటే కూడా ఇంకా ఎక్కువగా అవ్వనున్నవి. 30 नवंबर 2008 की वाणी का 8वां पेज। ब्रजमोहन 30 నవంబర్ 2008ది 8వ పేజీ. भाई से బ్రిజ్మోహన్ అన్నయ్యతో. सिंधी सम्मेलन का समाचार सुनाया। సింధీ సమ్మేళనం యొక్క సమాచారాన్ని వినిపించారు. कनेक्शन तो हुआ, కనెక్షన్ అయితే అయ్యింది. अभी उनकी पीठ करना। ఇప్పుడు దానిని రిపీట్ చేయాలి. अभी और कनेक्शन मिलाना। ఇప్పుడు దానిని ఉత్సాహంలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు ఇంకా కనెక్షన్లోకి తీసుకొని రండి. ये जो फिल्म वाला है ఈ ఫిలిం వారు ఎవరైతే ఉన్నారో वो आपके काम आ सकता है। వారు మీకు పనికి రావచ్చు. ये रह नहीं जावे, వీరు ఉండిపోకూడదు. फिर भी बाप का अवतरण हुआ है तो रह नहीं जावे। ఎందుకంటే తండ్రి యొక్క అవతరణ అయ్యింది అంటే మిగిలిపోకూడదు. आपका अपना काम है संदेश देना। మీ యొక్క పని మీదయ్యింది సందేశాన్ని ఇవ్వడం. ये नहीं कहें कि हमको नहीं सुनाया। ఇలా అనొద్దు, ఇలా అనకూడదు మాకు వినిపించలేదు అని. आशा बहन से ఆశా బెహన్తోని थोड़ा मेहनत करनी पड़ती है। కొద్దిగా కష్టం చెయ్యాల్సి వస్తుంది. बाप से मोहब्बत है इसलिए मेहनत नहीं लगती है। తండ్రి మీద ప్రేమ ఉంది అందుకే కష్టంగా అనిపించదు. चारों ओर दौड़ना चाहिए। నలువైపులా పరిగెత్తాలి. जो भी जोन थोड़े कमजोर हैं आपस में नहीं मिलते हैं। ఏవైతే జోన్లు కొంచెం బలహీనమైనవో పరస్పరం కలవవో वहाँ कोई न कोई हर मास जाना चाहिए, అక్కడ ఎవరో ఒకరికి ప్రతి నెల వెళ్ళాలి, संगठन करना चाहिए। సంఘటన చెయ్యాలి. दादी जानकी ने कहा దాది జానకీజీ అన్నారు, इस बात में गुलजार दादी का भी सहयोग चाहिए। ఈ విషయంలోని గుల్జార్ దాది యొక్క సహయోగం కూడా కావాలి. हाँ, హా, एक दो का सहयोग तो चाहिए। ఒకరిది మరొకరి యొక్క సహయోగం అయితే కావాలి. ఒకరి మరొకరి సహయోగం అయితే కావాలి. 8 बड़ी बहनों ने 8 మంది
పెద్ద బెహన్లు 5 दिन की मौन भट्टी की। 5 రోజుల మౌన భట్టీని చేశారు. वे बाप दादा के सामने आई। వీరు బాబ్దాదాకి ఎదురుగా వచ్చారు. अच्छा, మంచిది. ये फरिश्ते आए हैं। వీరు ఫరిస్తాలు వచ్చారు. आप फरिश्ते हो ना? మీరు ఫరిస్తాలు అయ్యారు కదా. ये फरिश्तों की महफिल है। ఇది ఫరిస్తాల యొక్క సభ అయ్యింది. अच्छा, మంచిది. स्वयं उमंग उत्साह रख करके किया। అందరూ ఉమంగ ఉత్సాహం ఉంచి చేశారు. तो उसकी बहुत बहुत मुबारक। దీనికి చాలా చాలా శుభాకాంక్షలు. थोड़े हैं, కొద్ది మంది ఉన్నారు, आएंगे नहीं వస్తారు आएंगे ये नहीं లేక सोचा। రారు అని ఇలా ఆలోచించలేదు. करना ही है तो 8 रत्न हो गए। చెయ్యాల్సిందే. అప్పుడు 8 రత్నాలు అయిపోయారు. तो 8 रत्नों को देख करके सभी को उमंग आएगा। అయితే 8 రత్నాలని చూసి అందరికీ ఉమంగం వస్తుంది. ये जनवरी मास का जो प्रोग्राम बनाएंगे, ఈ జనవరి నెల యొక్క ప్రోగ్రామ్ ఏదైతే తయారు చేస్తారో उसमें कोई न कोई ऐसी बात रखो जो सबको मंगावे। దానిలోని ఏదో ఒక విషయాన్ని అటువంటిది పెట్టండి ఏదైతే అందరికీ ఉమంగం వచ్చే విధంగా और उसकी पीठ करे। మరియు దానిని ఉత్సాహపరచాలి. आप तो खुद जिम्मेवार थे, మీరు స్వయం బాధ్యతగా ఉండేవారు. तो आपने अपनी जिम्मेवारी संभाली। అయితే మీరు మీ బాధ్యతని నిర్వహించారు. लेकिन दूसरों को पुल करना पड़ेगा। కానీ వేరే వారిని ఫుల్ చేయాల్సి వస్తుంది. और वायुमंडल ऐसे हो जाए जैसे मधुबन में प्रैक्टिकल फर्क पड़ जाए। మరియు వాయుమండలం అలా అయిపోవాలి. మధువనంలోని కూడా ఎలా అయితే మధువనంలోని కూడా తేడా అనేది అయిపోవాలి. तो हर एक को सेंटर में ऐसा वायुमंडल बनाना है। అయితే ప్రతి ఒక్కరికి సెంటర్లోని అటువంటి వాతావరణాన్ని తయారు చేయాలి. जो गायन है घर घर में मंदिर, ఏదైతే గాయనం ఉందో ఇంటింట్లోని మందిరం. तो घर घर में चैतन्य फरिश्तों का मंदिर हो। అయితే ఇంటింటిలోని చైతన్య ఫరిస్తాల యొక్క మందిరం ఉండాలి. बाकी बाप दादा खुश है। మిగతాది బాబ్దాదా ఖుషీగా ఉన్నారు. आप लोगों ने हिम्मत करके किया, वो अच्छा किया। మీరు ధైర్యం చేసి ఏదైతే చేశారో అది మంచిది చేశారు. तो बाप दादा कहेंगे कितने हिम्मती बच्चे हैं। బాబ్దాదా అంటారు ఎంత ధైర్యవంతులైన పిల్లలయ్యారు, एग्जाम्पल बने, ఎగ్జాంపుల్గా అచ్చా. అయ్యారు. మంచిదయ్యింది. सहज भी लगा। సహజంగా కూడా అనిపించింది. मेहनत नहीं करनी पड़ी। కష్టం చేయవలసి రాలేదు, చేయవలసినది లేదు. उठना भी अच्छा नहीं लगता होगा, లేవడం కూడా మంచిగా అనిపించదేమో. तो ऐसे घूम जाओ। देखो इन्होंने, అయితే అలా తిరగండి, देखो చూడండి इन्होंने किस बात की हिम्मत रखी। వీరు ఏ విషయంలోని ధైర్యాన్ని చేశారు. और बाप दादा और परिवार भी सहयोगी बना। మరియు బాబ్దాదా మరియు పరివారం కూడా సహయోగిగా అయ్యారు. इन्होंने 5 दिन फुल स्टॉप लगाने की भट्टी की। వీరు 5 రోజులు పుల్ స్టాప్ని పెట్టేటటువంటి భట్టీని చేశారు. और 5 ही दिन लगातार कोई भी मिस नहीं हुआ। మరియు 5 రోజులు ఏకదాటిగా ఏమీ మిస్ అవ్వలేదు. आज शुरू भी की और अंत तक आपके सामने।
ఆదిలో ప్రారంభం చేశారు మరియు అంతం వరకు ఎదురుగా ఉన్నారు. ये पुरुषार्थ अच्छा किया, వీరు పురుషార్థమని మంచిగా చేశారు. ऐसे आप लोग भी ग्रुप बना करके अंदर ही अंदर पुरुषार्थ करो. అదే విధంగా మీరు కూడా గ్రూపుల్ని తయారు చేసి లోపల లోపల పురుషార్థమని చెయ్యండి. चलो చలో, 2 जने ही सही, ఇద్దరైనా కూడా పర్వాలేదు. सेंटर पर कोई एक सखी को साथ ही बना दो. సెంటర్లోని ఎవరో ఒక సఖిని తోడులోని తీసుకోండి और अपने बड़े को सुना दो. మరియు తమ పెద్దవారికి వినిపించేయండి. ये क्या है, ఇదేంటో बट्टी करेंगे ना, భట్టీని చేస్తారు కదా, विशेष नियम बनावेंगे విశేషమైన నియమాలని తయారు చేస్తారు. तो फिर उसकी मदद मिलेगी. అప్పుడు దాని యొక్క సహాయం కూడా లభిస్తుంది. तो बाप दादा को अच्छा लगा. అది బాబ్దాదాకి మంచిగా అనిపించింది. अभी ये सहज पुरुषार्थ हो गया. ఇప్పుడు ఇది సహజమైన పురుషార్థం అయిపోయింది. अभी वहाँ जा करके भूल नहीं जाना, ఇప్పుడు అక్కడికి వెళ్ళి మర్చిపోవద్దు. और बातों में नहीं आ जाना. వేరే వేరే విషయాల్లోకి వచ్చేయొద్దు. पुल स्टॉप में नंबर 1 लेना. ఫుల్ స్టాప్లోని నెంబర్ 1ని తీసుకోండి. दूसरों को कराएंगे भी ఇతరుల చేత చేయిస్తారు కూడా और अपना अनुभव भी सुनाएंगे. మరియు తమ అనుభవాన్ని కూడా వినిపిస్తారు. अच्छा, మంచిది. ओम. ఓం శాంతి. విసిడి నెంబర్ 1042. ఓం శాంతి. सीहोर मिनी मधुबन.